ప్రజాలోకంలో కార్యప్రకటనలో పైన ప్రాకృత శ్లోకం నుంచి కింద వాడు సంస్కృత ఛాయ అంటాడు. ఆ పదాన్ని వాడతారు. ఇమేజ్ నాటే అనువాదం, అదంత ఇమేజ్ ఓన్లీ. యూ హ్యావ్ టు బ్రింగింగ్ ఇమేజ్, దట్స్ ఆల్. అందుకే పర్టికులర్ ఛాయ అని పదం అక్కడ పరివర్ డిఐ అంటే పరివర్ ఓన్లీ అనువాదమే ఛాయ అని అడుగుతాడా? మీకు అంతేగాని మీకు ఈ గ్రామర్ క్వశ్చన్ అడగరు 100%. అవి రావు సార్, లేదు స్పందిస్తాను. నెక్స్ట్ ఉంటారు అడగదు సార్, అడగదు. మీకు వ్యాకరణాన్ని అడగదు. 100% అడిగే ప్రసక్తే లేదు. వాళ్ళకి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. ఓన్లీ యూ హ్యావ్ టు గివ్ దిస్ సెమిస్టర్ ప్రాకృత స్టాంజాస్ ఓన్లీ. లాస్ట్ ఇయర్ ప్రాకృత ప్రోజ్ పీసెస్ ఓన్లీ. అంతేకాని గ్రామరు ఇదంతా అడిగే ప్రసక్తే లేదు. అడగకూడదు. ఉన్నాయి. వాళ్ళకు మోడల్ పేపర్ పంపిస్తారు సార్. యూ కెనాట్ డీవియేట్ ఫ్రమ్ ది మోడల్ పేపర్. అక్కడ ఎట్లుంటే అట్లే ఏ యూనిట్ నుంచి ఏమి ఇచ్చాడు అక్కడ అదే ప్రకారంగా ఉండాలి. కాబట్టి మీకు ఆ క్వశ్చన్ ఇచ్చే ప్రసక్తి లేదు. ఓన్లీ వాడు ఇస్తాడు, వాడి శ్లోకం అనకూడదు. ప్రాకృతంలో గాథ అన్నారు. అంటే గాథ ఇప్పుడు గాథా సప్తశతి అని ఉంది కదా. గాథ అంటే అనుష్టుప్ మీటర్, మన సంస్కృతంలో అయితే శ్లోకం అంటారు. ప్రాకృతంలో అయితే దాన్ని గాథ అనాలి సార్. అదే సేమ్ ఇదే 8 అక్షరాలే ఉంటుంది, కానీ ఈ శ్లోకం అనకూడదు, దాన్ని గాథ అనాలి. ఇక దానికి అనువాదం చేస్తే కూడా అనువాదం అనకూడదు, ఛాయ్ అనాలి. ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్. ఎందుకంటే యూఆర్ బ్రింగింగ్ దట్ షాడో, దట్స్ ఆల్. యూఆర్ నాట్ రైటింగ్ ఎనీథింగ్. కాబట్టి దాన్ని సంస్కృత వాడు మనకు ప్రజాలోకంలో కార్యక్రమం కూడా ఇస్తాడు. అయిన శ్లోకం ఇచ్చి కింద సంస్కృత ఛాయ అంటాడు. ఛాయ ఆ పదాన్ని వాడతాడు. అది ఎలాగా ఉంటుందంటే అక్కడ శ్లోకాన్ని ఒక 2-3 సార్లు చదివితే మనకు ఆల్మోస్ట్ సంస్కృత శ్లోకం స్ఫురణకు రావాలి. ఆ సంస్కృత శ్లోకాన్ని రాస్తే అయిపోతుంది అంతే. వీలైనంత వరకు ఆ సంస్కృత శ్లోకాలు బై హార్ట్ చేసుకొని పెట్టుకుంటే అదే బెటర్, ఈజియెస్ట్ వే. వాటి శ్లోకాలు వాటి 2-3 సార్లు చదివితే ఏంటంటే సంస్కృత శ్లోకం మనకు గుర్తుకొస్తుంది. ఆ సంస్కృత శ్లోకాన్ని రాసేస్తే సరిపోతుంది. అనువాదం అని కూడా దాన్ని ఛాయ అట్లాగే ఇప్పుడు నాటకంలోని మొదటి శ్లోకాన్ని ప్రార్థన, కానీ నాటకంలో ప్రార్థన అనకూడదు, నాంది వాడాలి. అలాగే చిట్ట చివరి శ్లోకాన్ని దాన్ని మనం భక్త వాక్యమే అనాలి. చిట్ట చివరికి ఉండే మంగళాశాసనం లాగా ఉంటుంది చూడండి, దాన్ని టెక్నికల్గా మనం దాన్ని భరత వాక్యము అనాలి, కానీ వేరే పదం వాడకూడదు, అనకూడదు. ఏ పదం వాడకూడదు, శ్లోకమైన శ్లోకం అనకూడదు. అంటే దానికి టెక్నికల్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెక్నికల్ టర్మ్ ఉంది. అలాగే ప్రాకృతంలో శ్లోకం అనకూడదు, సంస్కృతంలో శ్లోకము అనాలి. ప్రాకృతంలో గాథ, ఆ ఛందస్సు పేరు గాథ అని, గాథా సప్తశతి అని మన ఆలుడు రాశాడు. గాథా సప్తశతి ఎందుకు అంటే అన్ని గాథా ఛందస్సులో రాశారు కాబట్టి. బికాజ్ ఈ కంపోజ్డ్ 700 స్టాంజాస్ ఇన్ గాథా మీటర్, సో ఇట్ ఈస్ కాల్డ్ గాథా సప్తశతి. అది ఇవన్నీ టెక్నికల్. దీన్ని ఛాయ అన్నారు మనం. ఆ పుస్తకం లేదు. ఇంకొకటి 100 రూపాయల పుస్తకము ఇక్కడ మన అకాడమీలో ఉంది, లేకపోతే నేను తీసుకొచ్చి ఇస్తాను. నేను కూడా ఉన్నాయి నా దగ్గర కూడా. ఏంటండి వాటి పేరు? ఇదే ప్రాకృత పాఠమాలిక అని ఉందండి నా దగ్గర. అదే ఉంది చూడండి, ఆ బుక్లో ఉన్నాయి సార్. మీ దగ్గర తీసుకున్నాను సార్. అది ప్రాకృత పాఠమాలిక. ఇగో ఇది సార్, దీనిలో ఉంది. మీరు కిందసారి మీ దగ్గర తీసుకున్నారు. ఉన్నాయి, ఆ బుక్స్ ఉన్నాయి. అవునండి, సంస్కృత ఛాయనే అవి బై హార్ట్ చేయడం మంచిది వీలైనంత వరకు. ఎక్కువగా లేవు. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? మొత్తం 27 ఒకటి, 21 ఒకటి, 5 ఒకటి, 6 ఒకటి, అంతే. చాలా తక్కువనే సార్. కాబట్టి ప్రాకృత శ్లోకం రాగానే సిమిలర్ సంస్కృత శ్లోకం ఏది అని మనం ఆలోచన చేస్తే పెద్దగా లేవు. అన్ని కలిస్తే 50 లోపటే ఉన్నాయి. అంతే.
మనం శ్లోకాలే లేవు కదా సార్. ఆ? కంఠస్థం చెయ్యక్కర్లేదు. అదే వచ్చేస్తాయి మీకు ఇట్లా చదువుతుంటే అదే పదం రావక్కర్లేదు. ఇట్లా చదువుతుంటే పైన చూసి కింద రాసేయటమే. అంతే సిలబస్లో ఉన్న అన్నిటికీ ఉన్నాయి కదా. అన్నిటికీ ఉన్నాయి సార్, అన్నిటికీ మొత్తం ఉన్నాయి ఉన్నాయి. సార్, మొత్తం అన్నీ ఉన్నాయి. టోటల్ స్టాండ్ చేస్తారా అలా కాదు సార్. పైన వాళ్ళు ప్రాకృతంలో ఇస్తే సంస్కృతిలో రాయటమే, సంస్కృతిలో ఇస్తే ప్రాకృతంలో అంతే రాయటమే. అంతే అంతే రివర్స్లో ఉంటుంది. రివర్స్ లేదు రివర్స్ లేదు మేడం, రివర్స్ లేదు, ఓన్లీ వన్ వేనే ప్రాకృతంలో ఇస్తే మనం సంస్కృతంలో రాయాలి, అంతవరకే. కంఠస్థం కూడా చేయక్కర్లేదు. అంటే అసలు ఏంటంటే ఇక్కడ ఈ శ్లోకాలు కూడా కింద సంస్కృత పదము, ఇది చూడగానే గుర్తొచ్చేసింది. అదే అంటున్నాను, అది ఒక రెండు సార్లు చదివారనుకో ప్రాకృతం ఇమ్మీడియట్ మీకు గుర్తుకు వచ్చేస్తుంది. రాశాను పూర్తిగా. కరెక్ట్. అది ఇగో ఈసిసి చుంబి ఆ ఈ అని ఉన్నది. ఈషత్ చుంబితాని భమరేహి భ్రమరేహి, అంతే. సుకుమార కేసర సియాయి, సుకుమార అంటే అక్కడ వాడు హల్లు తీసేసి సుకుమార అన్నాడు. సుకుమార కేసరనే సిహాయి శిఖాని ఓదంస అంతి, అక్కడ ఉంది ఓదంస అంతి, అవతంసయంతి ప్రమదావో అంటే ప్రమదాహ స్త్రీలు, అవతంసయంతి అంటే డెకరేటింగ్ అలంకరించుకుంటున్నారు. దయమానాహ అంటే దయమానాహ అంటే హల్లులు వాడు అచ్చులు వాడుతుంటాడు ప్రాకృతంలో. శిరీష కుసుమాయి, శిరీష కుసుమాని, ఈ అంటే ఇక్కడ మనం హల్లు పెట్టుకోవాలి. శిరీష కుసుమాని, ఇంతే, చాలా ఈజీగా ఉంది ఇది. ఇంకొకటి కూడా ఉల్లయి అదబ్ద కవల, ఉల్లయి దబ్బ కవల అని ఉన్నది అక్కడ. ఉద్గలిత దర్భ కవల, దబ్బ అంటే దర్భ, కవల అంటే కవల ముద్దలు. అది ఏ అక్షరాలు ఏ హల్లు పెట్టుకోవాలన్నది ఏమైనా నియమం ఉంటుంది. ఉంటుంది లేదని కాదు, కానీ ఇక్కడ అన్ని ఇచ్చాడు అర్థం కానీ అవన్నీ చదివిన దానికంటే సపరేట్గా మీరు సంస్కృత శ్లోకాలు ఒకసారి చదివేస్తే ప్రాకృతం చదువుతుంటే ఈ ప్రాకృతం చదవగానే మనకు గుర్తొచ్చేస్తుంది ఆ సంస్కృత శ్లోకం. కొన్ని నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా ఆన్లైన్లో చెప్పారు కదా. అవన్నీ ఈజీగా ఉంటాయి. ఈ మెథడే ఈజీ. ఇంకా గ్రామర్ నేర్చుకొని మళ్ళీ ప్రాకృతంలోకి ఇంటర్ప్రిటేషన్ అంటే అది చాలా లాంగ్ ప్రొసీజర్. అబ్జర్వ్ చేయాలి మెయిన్. టెక్స్ట్ లో ఉంది లేదు, కానీ ఇది మీకు సరిపోతుంది. ఈ బుక్ తీసుకున్నారనుకోండి, ఆ ప్రాకృత శ్లోకాలకు మీరు సంస్కృత ఛాయని ఈజీగా రాయగలుగుతారు. ఎందుకంటే ఉన్నాయి 50లో 25 చదువుకుంటేనే సరిపోతాయి. ఇంకా జనరల్గా అంతే కదా. మళ్ళీ దాంట్లో మనకు ఛాయిస్ ఉంటుంది కదా. వాడు ఒకటే ఇచ్చి అదే రాయమన్నాడు కదా, 4 ఇచ్చి 2 రాయమంటాడు. ఆ గద్యం అయిపోయింది సార్ మనకి. ఇప్పుడు గద్యము లేదు ఈ సెమిస్టర్. అయ్యో, అది లాస్ట్ సెమిస్టర్లోనే గద్యం అయిపోయింది. ఇప్పుడు యూ నీడ్ నాట్ గో ఫర్ ప్రోస్, ఓన్లీ యూ హ్యావ్ టు గో ఫర్ ఓన్లీ స్టాంజా. సార్ ప్రాకృతంలో అయిపోయింది గద్యము. ప్రాకృత గద్యం అయిపోయింది, లాస్ట్ సెమిస్టర్లోనే అయిపోయింది టోటల్. ఇప్పుడు మిగిలింది అంతే కదా, ఇప్పుడు మిగిలింది ఓన్లీ శ్లోకాలే. నోట్స్ అంతే సార్. ఇది ఈజీ మెథడ్. మీరు ఆ పుస్తకం ఉందనుకో, సంస్కృత శ్లోకం చదివితే ప్రాకృతం చదవగానే మీకు శ్లోకం గుర్తొచ్చేస్తుంది. ఆ శ్లోకం రాసేస్తే అయిపోతుంది. పదాలు అవే ఉంటాయి. అకాడమీ అది బుక్స్ నేను తెస్తాను, కావుంటే అదేం ప్రాబ్లం లేదు, ఎక్కడైనా దొరుకుతాయి. మీ దగ్గరే తీసుకున్నాను. అది రేటు కూడా 100 రూపీసే. లేదు 100 రూపీసే సార్. అది రేటు కూడా మరీ ఎక్కువగా కూడా లేదు. ఏది సేమ్ పుస్తకమే ఉన్నదే ఒక బుక్ సార్, ఇంకా లేనే లేదు సార్. ఒకళ్ళిద్దరి దగ్గర లేదేమో, అందరి దగ్గర లేదు ఉన్నాయి సార్. లేదు అది ఫస్ట్ 5 రూపీసే ఉంటాయి యాక్చువల్గా. దట్ బుక్ వాజ్ పబ్లిష్డ్ బై కమలా 20 years బ్యాక్. 5 రూపీస్. ఇక దాని తర్వాత ఇప్పుడు 100 రూపీస్ అయింది. మళ్ళీ వచ్చేస్తే మొత్తం 1 year సెమిస్టర్ బుక్ కదా, మీరు సిలబస్ చూసుకోండి. అది ఉందనుకో, ఇక మీకు
ఇక డౌటే లేదు దాంట్లో. సిలబస్ ప్రకారం నోట్ చేస్తాం. ఇది చాలా ఈజీ అనే పేపరే ప్రాకృతం. లింగ్విస్టిక్స్ కొంచెం టఫ్ అంటే టఫ్ ఏం కాదు. వాడు మరీ ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్కి పోతాడు, ఇవన్నీ ఒక కుటుంబం ఉంటాడు అట్లా. ఇవి శాకుంతలంలోనే ఉన్నాయి ఎక్కువ వరకు మనకు. అవునండి. 27 మృచ్చకటికం కూడా మృచ్చకటికం ఒకటి, మృచ్చకటికము శాకుంతలము 27 సేతుబంధం ఎక్కువ ఉంది అంతే. గాథా సప్తశతి మెయిన్. అదే అసలు ఒరిజినల్ ప్రాకృతం. అంటే ఇవన్నీ సంస్కృత నాటకాల్లో అధమ పాత్ర ప్రయోగించినప్పుడు ప్రాకృతంలో రాశాడు. కానీ గాథా సప్తశతి మొత్తము ప్రాకృతంలోనే ఉంది, సంస్కృతం. అతను అంటాడు, నాది ఒక్కొక్క గాథ మహాకావ్య అయితే అని. నా ఒక్కొక్క శ్లోకద్దాలు కాళిదాసు రఘువంశంతో సమానం. అంత ఉంది అంటాడు. మరి అట్లా రాశాడు కూడా. అంత ఒక్కొక్క శ్లోకం తీసుకుంటే బ్యాక్గ్రౌండ్, దాని ధ్వని, అవన్నీ చెప్పేవరకల్లా ఇక ఇప్పుడు అత్తాత్ర నిమజ్జతి మనం చదివాం, అది దీంట్లోదే. ఇవన్నీ గాథా సప్తశతిలోనే. అలంకార శాస్త్రంలో మొత్తములో ప్రాకృత ఉదాహరణలే ఎక్కువ ఇస్తారు. రసము అంటే శృంగార రసము అంటే ప్రాకృతంలోనే ఉంటుంది ఎక్కువగా. ధన్యాలోకంలో కూడా అదే ఇస్తుంటారు ప్రాకృత గాథలు. పోవు లోక వ్యవహారంలో అదే ఎక్కువ ఉన్నట్టుంది ఆ సమయంలో కదా నేను చెప్పాను చూడండి. బుద్ధుడు వర్ధమాన మహావీరుడు వచ్చిన తర్వాత సంస్కృతాన్ని మొత్తము మాట్లాడమే బంద్ చేసేస్తారు అందరూ. బికాజ్ ఇట్ ఈస్ బుద్ధాస్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ మహావీరాస్ లాంగ్వేజ్. యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన. బుద్ధుడే ప్రాకృతంలో మాట్లాడుతుంటే మనం సంస్కృతానికి పోవడం ఏంటి? మనం కూడా ప్రాకృతంలోనే అని. ఆల్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ప్రాకృత లాంగ్వేజ్. అట్లా సంస్కృతం పోయి ప్రాకృతం వచ్చేసింది. అది 7వ శతాబ్ది వరకు, 5వ శతాబ్ది వరకు, 5 to 5 అనుకోండి. పాళి అంటే ఇప్పుడు మన వైదిక సంస్కృతం, లౌకిక సంస్కృతం అన్నట్టు. కొంచెం స్పిరిచువల్ మ్యాటర్స్ అయితే దాన్ని పాళి అంటాము. అదే కొంచెం లౌకిక మ్యాటర్స్ అయితే ప్రాకృతం అంటాం. అంతవరకు పెద్ద భేదం లేదు వాటిలో. వైదిక సంస్కృతానికి మన వ్యవహార సంస్కృతానికి ఏ భేదమైతే లేదో, భేదం లేదు, కొంచెం ముందు లిటిల్, వెరీ లిటిల్, అది నెగ్లిజబుల్. 1% కూడా డిఫరెన్స్ లేదు. ఇప్పుడు అగ్ని, ఈలే, పురోహితం, ఏ పదం అర్థం కాదు చెప్పండి. ఒక ఈలే దగ్గరనే వేదంలో ఏమిటంటే ఆ వేదిక సంస్కృతిలో కూడా చెప్పాడు, ఢా వచ్చిన చోటలుగా వాడు లా రాస్తాడు. ఈడస్తుతో ఈడే అని రాయాలి అక్కడ. అగ్ని మీడే పురోహితం అనాలి ఒరిజినల్గా. కానీ వేద మంత్రాలలో ఢా అనేది అలాగా మారుతుందని వాళ్ళు నియమం పెట్టుకొని ఎక్కడ ఢా వచ్చినా కూడా ఒత్తు ఢా ఎక్కడైతే వస్తుందో అక్కడక్కడ అలా వాడు. అంటే వైదిక వ్యాకరణం ఉంది, దాంట్లో ఉంటాయి ఇవన్నీ, లేదని కాదు. ప్రాతిశాఖ్యాలోనూ ఉన్నాయి. మనకి ఎట్లయితే సిద్ధాంత కౌముది, రఘు సిద్ధాంతం ఇవన్నీ ఉన్నట్టు వేదానికి ప్రాతిశాఖ్య వ్యాకరణం ఉంది. అంటే ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క వ్యాకరణం ఉంది. ఇప్పుడు వేద మంత్రాన్ని చదివినప్పుడు కూడా ఇక్కడ తైత్తిరీయ కృష్ణ యజుర్వేదం వాళ్ళు చదివితే ఎక్కడ అనుస్వారం వస్తే దాన్ని గుమ్ అంటారు. గుమ్ గుమ్ ఛందస్సు కోసం అని కాదు, అది ఒకటి ఇక్కడనే తైత్తిరీయ శాఖలోనే. మిగతా శాఖల్లో ఎవరు అట్లా. ఎందుకంటే వాడు అక్కడ సూత్రం పెట్టాడు. అక్కడ అధ్యాయే తైత్తిరీయాణం సానస్వారో భవేద్యది తదా గుమ్ స్యాత్ ఒక సూత్రం రాసేసి గణపతి. ఇప్పుడు మిగతా వాళ్ళు మీరు ఋగ్వేదం వాళ్ళు చదివితే చూడండి, గణానాన్వా గణపతిం హవామహే అంటాడు. అదే మన తైత్తిరీయం కృష్ణ యజుర్వేదం వాడైతే గణపతి గుమ్ హవామహే అనాలి. అంటే ఒక్కొక్క శాఖకు కొన్ని ఇలాంటి నియమాలు ఉన్నాయి. ఇప్పుడు అది ఇవన్నీ మనకు సంస్కృతం రాసినప్పుడు ఇవన్నీ రాయాలి కూడా. శుక్ల యజుర్వేదం వాళ్ళు ఎక్కడైతే షణ్ముఖ శకారం వస్తుందో వాళ్ళు దాన్ని ఒత్తు ఖా అని పలుకుతారు. మనం పురుష సూక్తము అంటే వాళ్ళు పురుఖ సూక్తము అంటారు. అనాలి కూడా లేదు, వాళ్ళకి అది రూల్. అది శుక్ల యజుర్వేదంలో రూల్ ఏమిటంటే ఇది ఈవెన్ నవ్ ఆల్సో దే హ్యావ్ టు ప్రాక్టీస్.
ఎందుకంటే అది వాళ్ళ వ్యాకరణంలో రాసేస్తారు. శుక్లయజుర్ ఉంది, అది మార్చడానికి లేదు. లేదు, దీంట్లో కూడా ఉంది సార్, మన బుక్లో కూడా ఉంది. వైదిక సంస్కృతంలో శుక్లయజుర్వేదములో షణ్ముఖ శకారం, మూర్ధన్య శకారం ఏదైతే ఉందో అది మహాప్రాణ ఖకారంగా పలకాలి. అట్లే వాళ్ళు మనం పురుష సూక్తము అంటే వాళ్ళు పురుఖ సూక్తము అంటాడు, అనాలి కూడా, అదే వాళ్ళ నియమం. అదే మరి ఇప్పుడు గణపతి అని అందరు అంటుంటే మనం మాత్రం ఇక్కడ తైత్తిరీయ శాఖ వాళ్ళు గణపతి గుం, సంహిత అంటే సగుంహిత, సంహిత అని దాని పేరు, దాని మీరు అనేది సగుంహిత అనాలి. ఇవన్నీ వాళ్ళకి ఛందస్సు అప్పుడే ఎట్లా వస్తుంది? వాళ్ళకి ఆ రూల్స్ ఉన్నాయి, అది గ్రామర్ ఉంది ఒక్కొక్క శాఖకు. కానీ అవన్నీ వేదాల్లో ఇలాగే పలకాలి అని అలాంటి రూల్స్ మన పుస్తకాల్లో కూడా పెట్టి అందరికీ ఇలా యూనివర్సిటీలో చెప్తే బాగుంటుంది. వాళ్ళకి చెప్తారు, లేదు వాళ్ళకి చెప్తారు ప్రాతిశాఖ్యము అని. ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క గ్రామర్ ఉంది. ఇప్పుడు గుమ్ అనేది కేవలం తైత్తిరీయ శాఖ వాళ్ళే, మిగతా వాళ్ళు ఎవ్వరూ అనరు. ఇప్పుడు షణ్ముఖ శకారానికి బదులు ఖ అనేది కేవలం శుక్లయజుర్వేదం వాడే అంటాడు, అనాలి అని ఇట్లా నియమాలు చేస్తున్నాడు. అట్లే దాన్ని పలుకుతున్నాడు, పలకాలు కూడా. షణ్ముఖ షణ్ముఖ లేదు, నేనది మూర్ధన్యశాను ఖాలాగా పలకాలి. ఎగ్జాంపుల్ పురుష, దాన్ని పురుఖ అనాలి, పురుఖ అనాలి, అంతేగాని పురుష అని అనవద్దు. షణ్ముఖ అంటారు. అక్కడ కూడా షా ఉంది కాబట్టి దాన్ని కూడా కణ్ముఖ అనాలి, ఒత్తుకారం రావాలి కదా. ఎందుకంటే మూర్ధన్యశకారం ఎక్కడ ఉంటే అది వాళ్ళ నియమం. అట్లా ఒక్కొక్క వేదానికి కొన్ని అంటే ఎక్కువ లేవు కానీ చాలా తక్కువ. ఇవన్నీ వేద పండితులు వేదాన్ని చెప్పినప్పుడు మొదలు చెప్పాలి, వాళ్ళకు పిల్లలకు చెప్పాలి. ఇగో ఇది మన శాఖలోనే ఇట్లా ఉంటుందిరా, మిగతా నువ్వు ఇక్కడ ఋగ్వేద మంత్రం చదివితే అక్కడ గుమ్మనరు, కేవలం తైత్తిరీయంలోనే అంటారు. ఇది షా అనేది ఖాలాగా కేవలం మన శుక్లయజుర్వేదంలోనే అంటారు, వేరే వేదంలో నార్మల్గా చదువుతారు. ఇట్లా ఒక్కొక్క శాఖకు కొన్ని ఆ ఉచ్చారణ గురించి వాళ్ళు మొదటి నుంచి వచ్చిన నియమాలు. యాక్చువల్గా సంస్కృతంలో అళ లేదు, అళ అనే అక్షరమే సంస్కృతంలో లేదు, తెలుగులో ఉంది. హిందీలో అంటే ఇక ఈ సంస్కృతం హిందీలో కూడా లేదు. వాళ్ళు కాళీదాస్ అంటారు, కాళీదాస్ అనరు, కాళీమాత. నల్లగా ఉంది కాబట్టి కాళీమాత, కాళీ అంతేగాని అలా పలకరు హిందీలో. ఈవెన్ ఇప్పుడు కూడా లేదు. నార్థన్ లాంగ్వేజ్లో దేంట్లో కూడా అళ అనేది లేదు. ఇక మన వైదిక సంస్కృతంలో అళ అంటే అది ఢా అని అర్థం, అంతేగాని అళ కాదు. అది అగ్నిమీఢే. మరి లాని ఇలా రాస్తారు ఎందుకు సార్? అది అక్షరం ఇప్పుడు మరి అగ్నిమీళే అని అక్కడ ఉంది కదా, మరి దానికి అక్షరం ఇప్పుడు మరి సంస్కృతంలో అక్షరం లేనప్పుడు మళ్ళీ ఎందుకు అక్కడ అక్షరం వచ్చింది? మరి వేరే ఆ ఇన్ఫ్లుయెన్స్ తో ఢాక్ బదులు అలా అయింది అని అన్నాడు. అన్నప్పుడు దానికి ఒక ఆకారం ఇవ్వాలి కదా అక్షరం. ఎందుకంటే ఈ లానే మళ్ళీ కింద కూడా ఇలా పెట్టారు, ఆ కింద పెట్టేసి దానికి ఒక ఆకారం అయితే ఇవ్వాలి కదా. ఒక ఉచ్చారణ ఉందంటే ఏ ఉచ్చరిస్తే అక్షరానికి అలాంటి రూపం ఒకటి ఇవ్వాలి ప్రతి అక్షరానికి. ఎన్ని ఉచ్చారణ భేదాలుంటే అన్ని అక్షరాలకు కూడా అన్ని రూపాలు ఇవ్వాలి కదా, అప్పుడే తెలుస్తుంది కదా మరి, అంతే కదా. అది ఆ విధంగా అలా అనేదానికి ఇక రెండు ఇట్లా పెట్టేస్తారు. లాకే కింద లా అయితేనేమో ఇవన్నీ వైదిక సంస్కృతిలో ఉన్నాయి, దాంట్లో రాశాడు కూడా ఈ వేదాలన్నీ కూడా. తర్వాత మనం రామేణ రామాభ్యాం రామై అంటే వేదములో వాడు రామేభి అని ఉంటుంది. తర్వాత 10 లకారాలు ఉన్నాయి మనకు, దశలకారాలు అంటాం కదా. పాణిని చెప్పిండు దశలకారాలు అని, కానీ దానిలో ఒక లకారం కేవలం వేదములోనే ఉంటుంది. లేట్ లకారం అనేది ఇది రాయాలి. వ్యవహార సంస్కృతంలో 9 లకారాలు కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ 10వ లకారం లేట్ అనేది కూడా ఎక్కువగా వేదంలో మాకు లేట్ వేదే అని అన్నాడు. అని వాళ్ళు ఏం చెప్పారంటే లేట్ అనేది కేవలం వేదంలోనే ఉంటుంది అన్నారు. అది లేట్ లకారం అక్కడ కనిపిస్తుంది. ఇలాంటి భేదాలు
వేదానికి ఉండేటువంటి భేదాలు రాయాలి. ఇటువంటి వేదాలే పాలికి ప్రాకృతంకి అని అంటున్నారు. ఇక పాళి ప్రాకృతం పాళికి కూడా మనకు గ్రామర్ ఉంది, అదే మనకు ప్రిస్క్రైబ్డ్. ప్రాకృత ప్రకాశ కాదు. పాలికి ప్రాకృతానికి వ్యాకరణం ఉంటాను. ఇప్పుడు ఒక్క ఉదాహరణ చెప్తాను. లోళ సర్వత్ర అని ప్రాకృత సూత్రం, అది వ్యాకరణ సూత్రం. లోళ సర్వత్ర లకారస్య స్థానే లకారః భవతి అని ప్రాకృతంలో చెప్పాడు. సంస్కృతంలో అలా లేదు కాబట్టి సంస్కృతంలో మీరు ఇక్కడైతే లా పలుకుతున్నారో అక్కడక్కడ అళ అవుతుంది, ప్రాకృతంలో అళ అవుతుందని సూత్రం. లోళ సర్వత్ర ఇట్లా ప్రాకృత సూత్రాలు. ఆ ప్రాకృతం నుంచే ఇది 5వ శతాబ్ది వరకే ప్రాకృతం ఉంది. 5th to 5th అంతే. 5th century BC to 5th century AD వరకే ప్రాకృతం అయిపోయింది. దాని యోగం ఒకటి అయిపోయి ఆ ప్రాకృతమే కొంచెం మిస్ప్రొనౌన్సియేషన్ చేస్తూ ఉంటే తెలుగు కన్నడ అయిపోయినాయి. ఇక ఈ లాంగ్వేజ్ వచ్చేస్తాయి అంతే. అది అయిపోయింది, ప్రాకృతం అక్కడికి అయిపోయింది. అట్లా ఒక్కొక్క భాషకు కూడా కొంతకాలం ఉంటుంది. మహార్దశ అనుకోండి, అది పోయిన తర్వాత అది మార్పు చెంది కొత్త పేరుతో అయిపోతుంది అది లాంగ్వేజ్. ఇప్పుడు ప్రాకృతం అంటే ఎవరు ఒప్పుకోరు, తెలుగును ప్రాకృతం కాదు కదా, ప్రాకృతం వేరు తెలుగు వేరు అంటారు. అట్లా అయిపోతుంది. అయితే మీరు యాక్చువల్గా 10 లకారాలు అన్నారు, కానీ పాణిని 10 లకారాలు చెప్పాడు. కానీ ఆర్జీ భండార్కర్ అని, రామకృష్ణ భండార్కర్ అని పూనాలో, భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని బోరి, ఆయన పేరు మీద పెట్టారు. ఆయన గ్రేటెస్ట్ పర్సన్, ఈక్వల్ టు పాండిని చెప్పొచ్చు. ఆయన ఉద్దేశ్యం ఒకటే, సంస్కృతాన్ని సింప్లిఫికేషన్, అందరూ మాట్లాడేటట్టుగా చేయాలి అని పాపం ఆయన చాలా ప్రణాళికలు తయారు చేసుకున్నాడు. దాంట్లో ఒకటి ఏమన్నాడంటే 10 లకారాలు ఎందుకు, అక్కడి నుంచే మొదలుపెట్టింది. అసలు లకారం చేసే పని ఏమిటిది? వర్బే కదా. లకారం అంటే వర్బకే ఉంటుంది లకారం, అంతేగాని అది నౌన్స్కు అని వీటికి విశేషణాలకు వాటికి వేడికి ఉండదు. ఏమైనా క్రియాపదం అయితేనే కదా లకారం. అసలు క్రియాపదం ఏం పనిచేస్తుంది? వాట్ వర్బ్ విల్ ఇండికేట్? యాక్షన్. The action also related to only that particular time. Time అనేది 3 types: ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. అయినప్పుడు 3 విధాలు కదా ఆయన అన్నది ఇది. కాబట్టి దాంట్లో మళ్ళీ కొత్త భేదాలు ఏం పెట్టకు. 3 అంటే 3 అను. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం, అంతే. 3 వర్బకు 3. ఈ 3 పోగా ఇంకొక 2 ఉంటాయి. అవి మూడ్స్ అంటే, ఇఫ్ ద స్పీకర్ ఈజ్ పవర్ఫుల్ హీ కెన్ ఆర్డర్ యూ. ఈ స్పీకర్ అంటే వీడు చాలా పవర్ఫుల్ కావాలి, అయితే ఏంటంటే హీ కెన్ ఆర్డర్ వాట్ ఎవర్ హీ వాంట్స్, హీ కెన్ ఆర్డర్. అది కాదు. దీన్ని ఇంగ్లీష్లో పొటెన్షియల్ మూడ్ అంటాం. పొటెన్సీ అంటే పవర్ సార్. హీ హ్యాస్ దట్ మచ్ ఎనర్జీ. Whatever he wants he can do, nobody can question. He is the master of that one. అప్పుడు అతను ఎలాగైతాడంటే పవర్ఫుల్ అయితే, ఇఫ్ హీ హ్యాజ్ ఏ పొటెన్సీ హీ కెన్ యూజ్ ద పొటెన్షియల్ మూడ్ అని, దీన్ని విధిలింగ్ అని మనం అన్నాం సంస్కృతం. ఓకే, ఇది ఉండదు. ఇంకొకటి ఏంటంటే, ఇఫ్ ద స్పీకర్ ఈజ్ వీక్ లిజనర్ ఈజ్ పవర్ఫుల్. ఇప్పుడు చెప్పేవాడు చాలా దుర్బలుడు, ఎవరి గురించి చెప్తున్నాడో వాడు ప్రబలుడు అయినప్పుడు ఏం చేస్తాడు? మనమైనా కూడా రిక్వెస్ట్ చేస్తాం, అంతే కదా. ఇప్పుడు వీడు పవర్ఫుల్ అయితేనేమో ఆజ్ఞాపిస్తాడు సింహంలాగా, అంతే కదా, కామన్ కదా లోకంలో. ఇక వాడు ఆడే గొప్పవాడైనాడు అనుకో, కాస్త దయచేసి చేసి పెట్టరా అని రిక్వెస్ట్ చేస్తాడు కదా. కాబట్టి మూడ్స్ 2 types అంటాడు అతను. చాలా సైకలాజికల్, చాలా అద్భుతంగా స్టడీ చేసి అన్నాడు. ఇంతే, ఈ 5 వేదాలు మనకు 10 అవసరం లేదు అన్నాడు. పాణిని 10 చెప్పాడు, కానీ చెప్తే ఏముంది, మనకు కావాల్సినవి. మనకు ఒక భాషను మాట్లాడడానికి 5 చాలు మనకు. 3 లకారాలు, 3 కాలాలు. కానీ మనం వేదాలు చదువుకోవాలి అంటే అడ్వాన్స్. ఆయన ఒకటే అన్నాడు, నా గ్రామరు meant for specially foreigners who wants to learn Sanskrit.
తన ఉద్దేశం ఏంటంటే బేసిక్, ఇప్పుడు ఎవరికో అడ్వాన్స్డ్ వారికి కావాలని వచ్చిన ఎల్కేజీలోనే మీరు పాడిన గ్రామర్ చెప్పుడు ఎందుకు అంటాడు ఆయన అనేది. అని ఇప్పుడు ఏం చేశారంటే ఏ యూనివర్సిటీలోనైనా డిగ్రీ వరకు ఓన్లీ భండార్కర్ గ్రామర్, దట్స్ ఆల్. అంతే అంతే, ఈ పాడు లేనేలేదు అక్కడ పాడిన గ్రామర్ లేనేలేదు. మీరు చూడండి, ఇంటర్మీడియట్ కానీ స్కూల్ కానీ డిగ్రీ కానీ అక్కడ ఉండేది మీ ధాతువులు చూస్తే ఓన్లీ భండార్కరే, ఐదే లకారాలు అక్కడ. ఎందుకంటే చాలా బాగుంది కదా, ఊరికే కదా సార్. ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్ వాళ్ళకి ఓకే, వాడు చదువుకుంటాడు కానీ ఇంకా ఆయన ఉద్దేశంలో చాలా ఉండే. ఇంతలో ఆయన పైకి పోయాడు కానీ లేకపోతే ఇంకా లేదు. ఇంకా ఆయన నెక్స్ట్ ఏముండే అంటే ద్వివచనం తీసివేయాలని. ఏ భాషలో కూడా ద్వివచనం లేదు కదా. ఇప్పుడు తెలుగు ఉంది, తెలుగులో ద్వివచనం ఉందా? వెళుతున్నాడు, వెళుతున్నారు, మధ్యలో వెళ్తున్నారే అనే ఇంకా ఉందా? కానీ ఉందా చెప్పండి? హిందీలో ఉందా? ఇంగ్లీష్లో ఉందా? కన్నడంలో ఉందా? చెప్పండి, మీరు చెప్పండి. అమెరికన్ లాంగ్వేజ్ ఉందా? అదే అంటాడు. ఇప్పుడు వీలైనంత వరకు సింప్లిఫికేషన్ చేయాలి. మంచి కానీ చెడు కానీ ఏది సింపుల్ వే వీ హ్యావ్ టు ప్రీచ్ దట్ వన్. ద్వివచనం కావాలనుకున్నా అంటే తెలుగులో లేదా, ఇద్దరు వెళ్తున్నారు, ఆ ప్లూరల్కే ముందర ఇద్దరని పెడితే ద్వివచనం వస్తలేదా? వస్తలేదా అని ఇట్లా ద్వివచనం తీయాలి అని అనుకున్నాడు. అంతలో దేవుడు ఆయనను తీసేసాడు. లేకపోతే ఆయనకు ఉండే ఎక్కువ మార్పులు ఉండకూడదు అంటే ఆయన ఇంకా సింప్లిఫై చేయాలి అని. ఆయన ఉద్దేశం ఏంటంటే చాలా సింప్లిఫై చేయాలి, అందరిని చదవాలి, ప్రతి వాళ్ళకి సంస్కృతం రావాలి, తప్పు ఒప్పు అంటారు అదే మాట్లాడాలి అన్నప్పుడు సింపుల్గా ఉండాలి కదా అని పాపం ఆయన చాలా అనుకున్నాడు. కానీ ఇదొక్కటి మాత్రం ఇది మాత్రం అందరు ఒప్పుకున్నారు, యూనానిమస్లీ యాక్సెప్టెడ్. లకారాస్ ఓన్లీ 5. 4 లకారాలే. ఇప్పుడు వాళ్ళ సంస్కృతాన్ని చూసి వాళ్ళు ఇంకా మిగతా 9 చేస్తున్నారు. అన్ని వాళ్ళు కనిపెట్టి వాళ్ళు రూపాలు వాళ్ళు క్రియేట్ చేశారు. రష్యన్లో 4 ఉన్నాయి. రష్యన్లో 4 లకారాలే ఉన్నాయి. వాళ్ళు మనం చూసి మన సంస్కృతాన్ని చూసి స్ఫూర్తి చెందారు వాళ్ళు. అంటే దానిలో అనద్యతన భూతము, అద్యతన భూతము ఇవన్నీ అంటే నువ్వు అడ్వాన్స్ లెవెల్లో ఉండదు. ఇవి హ్యావ్ నో అబ్జెక్షన్. బేసిక్ లెవెల్లో వాడిని వచ్చిన వాడికి 10 లకారాలు చెప్పి ఎందుకు? భూతకాలం అంటే ఒకటి చెప్తే చాలు కదా. అద్యతన భూతం ఒకటి, అనద్యతన భూతం ఒకటి, ఇవాళ అయిన భూతకాలం ఒకటి. ఇంతకంటే ఎందుకు ఆ భేదం ఎందుకు? అంతేనా కాదా? ఆయన ఒకటి చెప్తే సరిపోతుంది కదా. అడ్వాన్స్ లెవెల్ నీ ఇష్టం ఇక్కడికి అని పాపం ఆయన చాలా శ్రమ చేసి ఇవన్నీ చేసుకున్నాడు. దాంతో కొంచెం సింప్లిఫికేషన్. అట్లే రామశబ్దం కూడా మొదట్లో నేను చెప్పాను కదా, వేదంలో ఒక రామశబ్దం వచ్చేస్తే సంస్కృతం అంతా వచ్చేది. కాత్యాయనాయ విద్మహే. ఇప్పుడు గుళ్ళే కూడా ఇవాళ్ళ కూడా నువ్వు అమ్మవారి గుడికి పోయినా కూడా కాత్యాయనాయ విద్మహే అంటాడు కానీ కాత్యాయన్యైచ విద్మహే అంటాడా? అది మరి అది కరెక్ట్ కాదా? సింప్లిఫికేషన్ కావాలి కదా. అనేది ఏంటంటే అడ్వాన్స్ లెవెల్ ఓకే, సింప్లిఫికేషన్లో అంటే హార్ష సాంప్రదాయం అంటారు కదా దాన్ని, హార్ష ప్రయోగం. అదే అలాంటి దాన్ని మళ్ళీ మనం తెచ్చుకోవాలి, మళ్ళీ సింప్లిఫికేషన్ చేయాలి. ఇప్పుడు అకారాంత శబ్దం అయితే ఒక రకము, ఇకారాంత శబ్దం అయితే ఒక రకము, ఉకారాంత శబ్దం అయితే ఒక రకము, అదే స్త్రీలింగంలో అయితే ఒక రకము, నపుంసకలింగం, ఇవన్నీ ఎందుకు? ఈ భేదాలన్నీ ఎందుకు? ఇప్పుడు మనకు ఇది వచ్చింది ఏమిటది? మన శబ్దాలని వచ్చింది 7 విభక్తులు అన్నాం. ఇది కామన్ ఫర్ ఆల్ ద లాంగ్వేజెస్. ఇక్కడ భేదం లేదు. ఈ శబ్దములో చెప్పినటువంటి కేస్ అనేదైతే ఉందో దిస్ ఈజ్ కామన్ ఫర్ ఆల్ ద లాంగ్వేజెస్, నాట్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు సంస్కృత్. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఇదైతే కామనే కదా. నెంబర్ 1 నామినేటివ్ కేస్ అంటున్నాము. నామినేటివ్ కేస్ అంటే ఇప్పుడు నామినేషన్ పదం అయితే మనకు తెలుసు, అంటే ఎగ్జిస్టెన్స్ను చెప్తుంది. ఒక మనిషి ఉన్నాడు లేకపోతే ఒక నగరం ఉంది అని చెప్పేది నామినేటివ్ కేస్, అంతే కదా. దానికి తెలుగులో అయితే డుమువులో ప్రథమా విభక్తి అను, సంస్కృతంలో అయితే విసర్గ పెట్టేసేయి అంతే. రామ అంటే అయిపోయాయి. రామ అంటే అర్థం ఏంటంటే ఏ పర్సన్ బై నేమ్ రామ ఈజ్ ఎగ్జిస్టింగ్, అంతే కదా. నామినేటివ్ కేసుకి అది, దాన్ని ప్రథమా విభక్తి అన్నావు బాగుంది.
ఇక ద్వితీయ విభక్తి వచ్చినప్పుడు ఇంగ్లీషులో అయితే ద్వితీయ విభక్తికి ఏమీ వాడం మనం. సింప్లీ వి విల్ కన్వర్ట్ ఆబ్జెక్ట్ కదా. ఆబ్జెక్ట్కి ఏంటంటే దాని ప్లేస్ అక్కడ నియతంగా ఉన్నది. ఇప్పుడు రామ కిల్డ్ రావణ అంతేనా అన్నప్పుడు రావణ అనే దానికి మనం ఏం ప్రత్యయాలు ఏం జోడిస్తలేము. జోడిస్తున్నామా? కానీ సంస్కృతంలో అయితే అమ్మని జోడిస్తున్నాం. తెలుగులో అయితే నీ రావణుణ్ణి అంతే కదా. అదే ఇది ప్రత్యయాలు జోడిస్తున్నాం. ఇంగ్లీష్లో అయితే ద్వితీయ విభక్తికి ప్రత్యయమే జోడించాడు. చివరిగా ఉంటే అది తెలిసిపోతుంది అది ఆబ్జెక్ట్ అని. దానికి మళ్ళీ ప్రత్యయం ఎందుకని ఇగో ఇది ద్వితీయ విభక్తి. తృతీయ విభక్తి అంటే ఇన్స్ట్రుమెంటల్ కేస్. తృతీయ విభక్తి అని అంటే ఇన్స్ట్రుమెంటల్ కేస్ అంటేనే మనకు తెలుస్తుంది అది ఇన్స్ట్రుమెంట్. ఇన్స్ట్రుమెంట్ అంటే ఏ పనైనా చేయడానికి అది సాధనంగా పనిచేస్తుంది అంతే కదా. ఇన్స్ట్రుమెంట్ అంటేనే సాధనం. రాముడు బాణము చేత మారీచుండి చంపెను. ఇక్కడ బాణం అనేది సాధనం కాబట్టి అది ఇన్స్ట్రుమెంటల్ కేస్ అయింది. తెలుగులో అయితే చేత చోతెవడతో తృతీయ విభక్తి అని చేత అని వాడుతాము. సంస్కృతంలో అయితే ఈనా అని వాడతాము. బాణ ప్లస్ ఈనా బాణేన రెండు. ఇది తెలిసిపోతుంది కదా. ఇప్పుడు అలాగే చతుర్థి విభక్తి ఉంది. దాన్ని ఇంగ్లీష్లో వాడు డేటివ్ కేస్ అన్నాడు. డేటివ్ అంటే రిసీవర్ అని అర్థం. ఇచ్చేవాడు ఇప్పుడు డేటా అంటే యాక్చువల్గా అక్కడ దానం అనే అర్థంలో ఉంది. దానంలో ఒకడు ఇచ్చేవాడు ఉండాలి, ఒకటి తీసుకునేవాడు ఉండాలి. మొదట్లోనే తీసుకునేవాడు కాబట్టి డేటివ్ అంటే రిసీవర్. వాటి గురించి అయితే మనం తెలుగులో అయితే కొరకు కై అని వాడతాము అంతే కదా. ఆ కొరకు కొయ్. ఇంగ్లీష్లో అయితే TO2 కానీ ఆర్ ఫర్. అవి ప్రత్యయాలు కామన్ ఇది డేటివ్ కేసుకు. మరి సంస్కృతంలో అయితే ఏం పెడతాం? సంస్కృతంలో అయితే అయా, బ్రాహ్మణాయ, రామాయ, దేవాయ, ఇట్లా అయా అనేటువంటిది డేటివ్ కేసుకు పెడతాం. ఇక ఇప్పుడు పంచమి దీని తర్వాత ఇచ్చేవాడు తీసుకునేవాడు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎవరు అంటే ఇచ్చేవాడు. వాడినే ఆబ్లేటివ్ అన్నాడు. ఆబ్లేటివ్ అంటే ఓ ఆఫర్స్, ఆఫరర్, ఈజ్ ఆఫరింగ్ కదా. కాబట్టి ఈజ్ ద గివర్. పంచమి విభక్తి అంటే ఇచ్చేవాడు. ఈ ఆబ్జెక్టివ్ అనేది కొన్ని చోట్ల ఏబిఎల్ఏ పెట్టి ఓబిఎల్ఏ ఏనే కరెక్ట్. ఓ ఏబిఎల్ఏ టిఐబి అదే కరెక్ట్. స్పెల్లింగ్ ఈజ్ ఏ ఈజ్ కరెక్ట్, నాట్ ఓ. ఆబ్లేటివ్ ఈజ్ ఆఫరింగ్ అనే అర్థంలో ఉన్నది. అంటే గివర్ గివర్ అంటే యాక్చువల్గా లూజర్ అనే అర్థం. ఇప్పుడు నేను ఇస్తున్నాను అంటే అంతే. అదే దానికి స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే అతను వృక్షాత్ పర్ణం పద్ధతి అన్నాడు. టిల్ దట్ పీరియడ్ ద ట్రీ హ్యాస్ ద రిలేషన్షిప్ విత్ దట్ లీఫ్. వన్స్ దట్ ఈస్ ఫాలన్ మీన్స్ దట్ రిలేషన్షిప్ ఇస్ నో వే ది ట్రీ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ ద లీఫ్. సంబంధం విచ్ఛేద అంటాడు అక్కడ. సంబంధం అనేది పోయింది అంటే ఆల్మోస్ట్ లూజర్ అనే అర్థం, గివర్ అనే అర్థం అనుకోండి. దాన్నే ఆబ్లేటివ్ కేసు అన్నాము. అయితే తెలుగులోనైతే ఏమంటారు? తెలుగులో ఏం పడతాము? నుండి, చెట్టు నుండి ఆకు రాలేదు. సంస్కృతంలో అయితే అత్తని చేరుతాము. వృక్ష ప్లస్ అత్త వృక్ష. ఇక దాని తర్వాత పాణిని ఏం చేశాడంటే షష్ఠీ విభక్తికి చెప్పలేదు. అది కారకం కాదు, సంబంధం. అది దాన్ని వదిలిపెట్టేసింది అంతే. పంచమి విభక్తి చెప్పగానే దాని తర్వాత చెప్పాడు. 7వ విభక్తి చెప్పిన తర్వాత అన్నాడు. కానీ సూత్రము 5వ విభక్తి కాగానే ఇది లేనే లేదు. 5 నుంచి వాడు ఏం చేశాడంటే లొకేటివ్ కేసుకి వెళ్ళిపోయాడు. 7th వెళ్ళిపోయాడు. అది చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత ఇక మిగతా అన్నీ దానికి వచ్చి దాన్ని లొకేటివ్ కేసు అని ఇంగ్లీష్లో అంటాం మనం. లొకేషన్ అంటే ఆధార. ఐ ఆమ్ సిట్టింగ్ ఇన్ ద చైర్ ఈజ్ బేస్ ఫర్ మీ. ఐ ఆమ్ స్టాండింగ్ ఆన్ ద ఫ్లోర్ ఈజ్ బేస్ ఫర్ మీ. ఐ ఆమ్ స్లీపింగ్ ఆన్ ద కౌచ్ ఈజ్ ద బేస్ ఫర్ మీ కదా. అది ఒక లొకేషన్ అంటే ఏంటంటే వేర్ యు ఆర్ సిట్టింగ్ ఆర్ స్టాండింగ్ ఆర్ స్లీపింగ్. అది సప్తమి విభక్తి. అందు ఇందున తెలుగులో వాడతాము. సంస్కృతంలో అయితే సింపుల్గా రామ ప్లస్ ఈ రామే, దేవ ప్లస్ ఈ దేవే. ఇక దీన్ని లొకేటివ్ కేసు అన్నారు. ఇక ఇప్పుడు పాణిని ఏం చెప్పాడంటే శేషే షష్ఠి అన్నాడు. ఇప్పుడు
ఇప్పుడు నేను 5 కారకాలు చెప్పాను. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, 5, సప్తమి, 6 వరకు అయిపోయాయి. 6 కారకాలు 6. ఇక ఇప్పుడు మిగతా చోట్ల ఏంటంటే అది కారకం కాదు, శేషే షష్ఠి. అది మిగతావన్నీ షష్ఠి. మిగతా అన్ని షష్ఠి. అంటే మిగతా అంటే ఎన్ని కదా చెప్పాలి కదా. ఎన్ని మిగతా పదం చేత ఏమేం తీసుకోవాలంటే ఓన్లీ 2 అంతే. అయితే జన్యజనక భావ సంబంధం, లేకపోతే స్వస్వామి భావ సంబంధం. స్వస్వామి, స్వామి, స్వస్వామి, థింగ్ అండ్ ఓనర్, ఈజ్ ద ఓనర్ ఆఫ్ దట్ వన్ అని చెప్పినప్పుడు కానీ, లేకపోతే షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ మై అని చెప్పినప్పుడు, లేకపోతే మదర్ డాటర్ రిలేషన్షిప్, ఇవి 2 సంబంధాలను చెప్తుంది షష్ఠీ విభక్తి అని చెప్పేశాడు. చెప్పేసి ప్రథమా విభక్తి దగ్గర ఇంకొకటి కూడా ఉంది. ఎవరినైనా పిలవాలంటే అప్పుడు కాబట్టి ప్రథమ ఇస్ 2 టైప్స్ అన్నాడు. మొదటి పదం ప్రథమానేమో ఓన్లీ ఎగ్జిస్టెన్స్ అని చెప్తుంది, కానీ ఇంకొక రకమైన ప్రథమ ఉంది, దాన్ని ఎదుటి వాడిని పిలుస్తుంది. సంబోధన అన్నాడు. వాడిని సంబోధించి చెప్పడానికి కూడా ఇంగ్లీష్లో ఏమన్నా అంటే వాడి పేరు మంచి పేరు పెట్టాడు, వొకేటివ్ కేస్ అని. వేర్ ద వోకల్ కార్డ్స్ ప్లే ద మోర్ ఇంపార్టెంట్ రోల్. అంటే మిగతా విభక్తులలో నువ్వు మెల్లగా మాట్లాడినా గట్టిగా మాట్లాడినా చెల్లిపోతుంది, కానీ సంబోధనప్పుడు గట్టిగా మాట్లాడు. వాడు దూరంగా ఉన్నాడు కదా, అందు గురించే నువ్వు సంబోధిస్తున్నావు కదా. దగ్గరగా ఉంటే నువ్వు సంబోధించావు కదా. ఇప్పుడు ఇట్లా ఉన్నాడు అనుకోండి, సార్ అని నువ్వు సంబోధన ఉంటుందా? దూరంగా ఉన్నాడు కాబట్టి. ఆ దూరంగా వెళ్ళాలి అంటే 2 అక్షరాలు దూరంగా ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాయి. మిగతా అక్షరాలన్నీ ఏంటంటే ఎక్కడ వరకు అక్కడనే అంతర్ధానం అవుతుంటాయి. అన్ని అక్షరాలలో 2 అక్షరాలు ఏంటంటే ఎంత దూరం అంటే అంత దూరం పోతూనే ఉంటాయి. మనం ఎంత శక్తితో వలిపితే అంత దూరం పోతాయి. ఒకటి హే, రెండవది ఓ. నువ్వు ప్రపంచంలోని భాషలన్నీ తీసుకో, అయితే హే కిందికి రావాలి, లేకపోతే ఓహెచ్. అది తెలుగు కూడా ఓనే. అదే ఇంగ్లీష్లో కూడా ఓహెచ్, ఇంగ్లీష్ కూడా ఓహెచ్. మీరు ఏ భాష తీసుకున్నా ఈ 2 పలుకుతారు వాడు. ఎందుకంటే ఈ అక్షరాలు గో వెరీ లాంగ్, చాలా ఎంత గట్టిగా పలుకుతా అంత దూరం పోతారు అని. దీని గురించే మనదంతా కదా, శబ్దాలంతా ఉన్నది దీని గురించి. మళ్ళీ ఇక్కడ ఏంటంటే ప్రతి విభక్తి మళ్ళీ సింగులర్, డ్యూయల్ అంటే ప్లూరల్. కానీ ఇప్పుడున్న మోడర్న్ లాంగ్వేజెస్లో సింగులర్, ప్లూరల్, దట్స్ ఆల్. డ్యూయల్ అనేది లేదు కదా. ఇప్పుడున్న మోడర్న్ లాంగ్వేజ్, ఓల్డ్ లాంగ్వేజ్లో ఉంది, లేదని కాదు అనేది. అది కొంచెం బర్డన్ సమ్ కదా. ఎక్కడనో ద్వివచనం వచ్చిందని, ఎక్కడనో ఒక చోట వస్తుందని, దాని గురించి ప్రతి విభక్తిలో ద్వివచనం ఎక్కువగా, ప్రతి ధాతువులో ద్వివచనం ఎక్కువగా చదవాలి కదా. ఇది అవసరం ఉందా? అందుగురించి మోడర్న్ లాంగ్వేజ్లో ఏమైపోయిందంటే వాళ్ళు ద్వివచనాన్ని డ్రాప్ చేసేసారు. డ్రాప్ చేసి కావాలి, ఆ అర్థం కావాలి అనుకుంటే ఆ ప్లూరల్నే పెట్టేసి దాని ముందర న్యూమరికల్ 2 అంటాడు. అంతే కదా, వెళ్తున్నారు, 2 వెళ్తున్నారు, భావాన్ని చెప్పడాలి. దాని గురించి కొత్త పదం వెళ్తున్నారే, వెళ్తున్నాడు, వెళ్తున్నారు అన్నాడు కదా. ఒక మధ్యలో అది ఎందుకు కలుగుతున్నా అన్ని మిగతా ఇప్పుడున్న 99% ఆఫ్ ద లాంగ్వేజ్, ఏదో పాత భాషలు ఏదైనా ఓల్డ్ ఏన్సియంట్ లాంగ్వేజ్ ఉంటే వాట్లల్లో మాత్రమే ద్వివచనం ఉంది అని ఇంకా కొంచెం సింప్లిఫై చేయాలి అనుకున్నారు. అదే ఓకే. అక్కడి నుంచి కొన్ని లాంగ్వేజ్లో ఉన్నాయి. అంటే ఏన్సియంట్ క్లాసికల్ లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో చాలా క్లాసికల్ కావాలి. కానీ నిజానికి ఆలోచిస్తే కూడా 2 వెళ్తున్నారంటే మన పని అయిపోతుంది కదా. దాని గురించి నువ్వు పర్టికులర్గా ఒక క్రియాపదాన్ని క్రియాపదంలో చెప్పాలి, మళ్ళీ ఇక్కడ శబ్దాలలో కూడా చెప్పాలి కదా. ఇవన్నీ నేర్చుకోవాలి. సరదాగా అయితే మా మేనల్లుడు బెంగళూరులో ఉంటాడు సార్, వాడికి తెలుగు రాదు,
కన్నడనే వచ్చి ఇంగ్లీష్ వచ్చు. కన్నడనే. కానీ మా విలేజ్కి వస్తే వాడికి బలవంతాన్ని తెలుగు నేర్పి పంపిస్తాం. 4 ముక్కలన్నా తెలుగు నేర్చుతారా. ఎవరో వచ్చారని అమ్మమ్మ ఎవరో ఒక ఆయన వచ్చాడు అని చెప్పాడు ఒకసారి ఇద్దరు వస్తే 2 ఆయనలు వచ్చారు అమ్మమ్మ. అది కరెక్ట్. ఇద్దరు వచ్చారని చెప్పాడని వాడు అమ్మమ్మ మళ్ళీ ఎవరో 2 ఆయనలు వచ్చారు అన్నాడు. మరి ఈయన బోరీలో ఈయన బడారు అది కూడా తీసేయాలనుకున్నారు కదా, మధ్యమ పురుష కూడా తీసేయాలని చెప్పి. ఆయన ఇక ద్వివచనం పోయిందంటే ఆయన మధ్యమ పురుషే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు తాను ఉత్తమ, మన రూల్ ఏంటంటే తనను గురించి చెప్తున్నప్పుడు నేను తిన్నాను, నేను పాఠం చెప్తున్నాను, నేను పడుకుంటున్నాను, తన గురించి చెప్పినప్పుడు ఉత్తమ పురుషలో వాడాలి. ఇది రూల్, అంతే కదా. ఎదుట మధ్యమ, ఎదుట ఉన్న వ్యక్తి గురించి నువ్వు ఈ పాఠం చదువు, నువ్వు భోజనం చేయి అని ఎదుట వ్యక్తిని మనము ఆజ్ఞాపించినప్పుడు కానీ ప్రార్థించినప్పుడు కానీ అప్పుడు మనం మధ్యమ పురుషను వాడతాం. ఇక నేను ఎదుటున్న వ్యక్తి గాక థర్డ్ పర్సన్ ఎవరైనా, రాముడు కానీ సీత కానీ ఎవరైనా కానీ అదర్ దెన్ మీ అండ్ అదర్ దెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పర్సన్. ఇక మిగతా శేష అన్నిట్లలో కూడా ఏమిటంటే అప్పుడు ఏ వ్యక్తి వాడతాం మనం, ఏ పురుష అన్నిటి కూడా ప్రథమ పురుష వాడతాం. ప్రథమ పురుష మనం ఎప్పుడు ఉత్తమ పురుషమే. కానీ ఇంగ్లీష్లో ఏంటంటే దీనికి రివర్స్గా మనం ఏదైతే ప్రథమ పురుష అంటున్నామో వాడికి అది థర్డ్ పర్సన్ అవుతుంది. మనం ఏదైతే ఉత్తమ పురుష అంటున్నామో వాడు దాన్ని అంటే వాళ్ళది స్వార్థంతో అక్కడి నుంచే ఐ అనే దాంతోనే అక్కడి నుంచి వాడికే దానికి ప్రిఫరెన్స్ ఇచ్చారు. మన సంస్కృతి ఏంటంటే ఎదుటి వాడిని గౌరవించడం కాబట్టి అక్కడి ప్రథమ పురుష అంటే మనం కూడా చెప్పాము మనం ఉత్తమ పురుష అనుకున్నాం. కానీ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు వాళ్ళను మొదటి వాళ్ళకి ఇచ్చేసి అది ఆ కల్చర్ తో వచ్చేస్తుంది. నేను సెపరేట్ అనలేదు, మన కల్చర్ ఒకటే, మనమే భగవంతుడు ఉత్తమ పురుష. ఇక భాషలకు వచ్చేస్తే ఇండో యూరోపియన్ ఫ్యామిలీ అంటారు. Indo-Europeans have begun to migrate from their original అదే నేను 3000 BC అన్నాడు. లేదు అది రాంగ్. అది వాడు నేను అన్నాను ఈ భాషా శాస్త్రం అంతా కూడా అప్పుడు కాలనైజేషన్ టైంలో రాసింది. వాడు ఏమంటాడంటే ఆర్యులు సుమేరు నుంచి అక్కడి నుంచి ఆర్యులు సుమేరు దగ్గర 2 తెగలుగా విభాగం పొంది ఒక తెగ భారతదేశానికి వచ్చింది, ఇంకొక తెగనేమో ఎటుపోయింది అనుకున్నాం ఇజ్రాయిల్ అటుపోయింది. వాళ్ళు పార్సీ ఇరాన్ అని అక్కడన్నమాట అది. కానీ ఇది అవుట్డేటెడ్. రైట్ నౌ ఏంటంటే డీకాలనైజేషన్. మోడీ చెప్పేది ఒకటే, మనము కాలనైజేషన్ వాళ్ళు చెప్పినట్టు మనం వినవసరం లేదు. జర్మన్స్ అనుకుంటారు కదా వాళ్ళే ఆర్యులు, అసలు ఆర్యులని ఎవరిది వాళ్ళు అనుకోవచ్చు, తప్పేముంది. కానీ అసలుగా మనం భారతీయులము. నువ్వు ఆర్యులు అను ద్రవిడులు ఈ పదమే వద్దంటాడు. ఆర్యుల ద్రవిడ పదమే వద్దు మాకు, అందరూ ఆర్యులే. సౌత్లో రాసిన డ్రామాలలో ఆ హీరోయిన్ ఆర్యపుత్ర అని విలువదా మరి ఇప్పుడు సౌత్లో కూడా అపయ్య దీక్ష వాళ్ళందరూ కూడా ఆర్య పదాన్ని వాడారా వాడలేదా? వీళ్ళని ద్రవిడులని వీళ్ళని ఆర్యులని ఎందుకు విభజిస్తావు? నువ్వైతే అందరినీ ద్రవిడులను. అదే అంటున్నాను, భాసుడు కేరళ అతను ఆర్యపుత్రాన్ని వాడుతున్నాడు కదా. అయినప్పుడు వీళ్ళందరూ ఆర్యులు కాదా? మీరు ఎందుకు అట్లా డివైడ్ చేస్తారు? కాబట్టి డీకాలనైజేషన్లో ఏమిటంటే ఆర్యులు అక్కడి నుంచి ప్రయాణం అయిపోయి ఇక్కడికి వచ్చిండ్రు అని నువ్వు మైగ్రేషన్ థియరీ చెప్తున్నావు. దట్ ఈజ్ రాంగ్. ఇక్కడి వాళ్ళు ఇక్కడనే పుట్టారు. మాకు వేదంలో ప్రమాణం ఉంది, మాకు వేదంలో ఉంది క్లియర్గా.
ఇక్కడ ఋషులు ఇక్కడే పుట్టారు కానీ ఎక్కడి నుంచో మైగ్రేట్ అయ్యి వచ్చారా? వీళ్ళందరికీ కారణం మాకు స్టడీ చేసిందే యూరోపియన్స్. అదే వాళ్ళు స్టడీ చేసేది ఏంటంటే ఎప్పటికి కూడా వాళ్ళది ఒకటే టార్గెట్ ఏంటంటే మన ఇండియన్ కల్చర్ను ఇదంతా కూడా సిస్టమ్ రోమన్ కల్చర్ తర్వాత పెట్టాలి ఎంతైనా కానీ, దానికంటే ముందుకు పోవడానికి వీలు లేదు. అనే ఒక వాళ్ళు మొదలే ఒక రూల్ రాసుకున్నారు, వాట్ ఎవర్ మేబీ ఇండియన్ కల్చర్ షుడ్ నాట్ గో టు బిఫోర్ టు రోమన్ కల్చర్. ఫస్ట్ రోమన్ నాగరికత అక్కడి నుంచే వీళ్ళు నేర్చుకున్నారని చెప్పాలి అని వాళ్ళు అంతవరకే పోలిస్తున్నారు, అంతకు ముందు పోలిస్తలేదు. కానీ అంతకు ముందే మన దగ్గర కల్చర్ ఉంది కదా, మన దగ్గర సంస్కృతి ఉంది, మన దగ్గర ఋగ్వేదం ఉంది, అన్నీ ఉన్నాయి కదా. ఎక్కడి నుంచో ఆర్యులు వచ్చామని ఎందుకు చెప్తాం? ఇక్కడే వీళ్ళు పుట్టారు, ఇక్కడి నుంచే ఉంది మాది, ఇక్కడి వాళ్ళు ఇక్కడి. ఇప్పుడు నెక్స్ట్ లింగ్విస్టిక్స్ పుస్తకం వస్తే ఆ థీరీలన్నీ మారుతాయి, ఆ కాలనైజేషన్ థీరీలన్నీ మారాలి కూడా, రియాలిటీ రాసుకోవాలి. మీరు చెప్పినట్టు ఒరిజినల్ హోమ్ ఎక్కడ ఉంది? ఒరిజినల్ హోమ్ కాదు, ఎవరి హోమ్ వాడదే ఒరిజినల్. ఇక్కడనే మనకు సరస్వతి నదీ తీరంలో, గంగా నదీ తీరంలో, ఇక్కడి నుంచి ఇక్కడి వాళ్ళు ఇక్కడ, అక్కడి వాళ్ళు అక్కడ, ఎక్కడి వాళ్ళు అక్కడ, ఇక్కడి వాళ్ళు అక్కడికి పోలేదు, అక్కడి వాళ్ళు ఇక్కడికి రాలేదు. మన కోర్స్ టైం తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్లో దీనిలో ఉన్నది రాసి నోట్ అని పెట్టి మళ్ళీ రాయొచ్చు. నీ అభిప్రాయం రాయడానికి లేదు, పరీక్షల గురించి పైన రాస్తావు. వాడు చెప్పినట్టుగా అంటే 2 తెగలుగా తిగిపోయి, ఒక తెగ ఇక్కడికి వచ్చింది, ఒక తెగ అక్కడ ఇరాన్లో ఉండిపోయింది. అవి ఎందుకు అంటే వీళ్ళిద్దరిలో సిమిలారిటీస్ ఉన్నాయి. ఇరాన్లో ఉండే వాళ్లకు, మన భారతీయులకు, అంటే వాళ్ళని పార్సీ వాళ్ళు అంటున్నాం కదా, వాళ్లకు మనకు తెల్లగా ఉండడం అనేది ఒకటి. వాడి జందవస్థ అని పుస్తకం ఉంది సార్, నిన్న క్లియర్గా. జందవస్థ అంటే మన ఋగ్వేదం ఉన్నట్టుగానే ఉంటుంది, జంద్ అవస్థ అని. దాని అన్ని మన ఋగ్వేద మంత్రాలు ఎట్లుంటాయో అట్లే ఉంటాయి. తర్వాత దేవతలు కూడా మనకు ఏ దేవతలు అయితే ఉన్నారో ఋగ్వేద కాలంలో, ఇంద్రుడు కానీ, వరుణుడు కానీ, పర్జన్యుడు కానీ, సవిత కానీ, ఉషస్సు కానీ, ఇదే దేవతలు అక్కడ ఉన్నారు. తర్వాత ఋగ్వేదం చెప్పినట్టుగా యజ్ఞాలు చేయడం అనేది, ఏ ఫైర్ వర్షిప్ అనేది ఉందో వాళ్ళల్లో కూడా ఇదే ఫైర్ వర్షిప్ ఉంది. ఇక ఆచారాలకు కూడా వస్తే, వీళ్ళు జంజం వేసుకుంటే తెల్లగా, వాళ్ళు కూడా ఇక తెల్ల బట్ట జంజంలాగా వేసుకుంటున్నారు. తర్వాత పునర్జన్మ సిద్ధాంతాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంకొక మెట్టు, శరీరము ప్రాణం వదిలే తర్వాత దాన్ని ఖననమో లేకపోతే దహనమో చేయడానికి బదులుగా ఆకలితో ఉన్నట్టు అలమటించేటువంటి పక్షులకు, ఆకులకు, గద్దలకు ఆహారం అయితే, ఎందుకంటే అది అయిపోయింది కదా. ఇప్పుడు అది ఉన్నా ఒకటే, నువ్వు కాల్చినా ఒకటే, అది ఎందుకు కాల్చి వేస్తావు? వాళ్ళు తింటే నలుగురు ఆహారం అయిపోతుంది కదా అని. సతం డైలెక్ట్, సెంటమ్ డైలెక్ట్ అన్నాడు కదా, మంది ఇంకొకటి, ఇదొక రకం. అదే అయితే ప్రపంచంలో భాషలు ఎక్కువగా ఉన్నాయా లేవా? ప్రపంచంలో ప్రతి దేశానికి ఒక భాష ఉంది. ఇక మన దేశంలో అయితే ఒక భాష కాదు, మనకి ఎన్ని భాషలు ఉన్నాయి? అనేక భాషలు ఉన్నాయి. అందుకే కబీర్ ఏమన్నాడంటే, 4 కోస్ మే పానీ, 8 కోస్ మే వాణి. ఒక 4 కోసులు దాటితే నీరు రుచి మారుతుంది, నీరు మారుతుంది. ఆయన వాళ్ళు అన్ని చెప్పారు. వాళ్ళు 4 కోస్ మే పానీ అన్నాడు. 4 కోసులు దాటితే నీరు రుచి మారుతుంది. ఆ నీరు వేరు, ఈ నీరు వేరు. 8 కోస్ మే బాణి, 8 కోసులు కనుక నువ్వు నడిస్తే ఆ భాష వేరు, భాషలు వేరు అని అది చెప్పాడు కబీర్ దాస్ చెప్పాడు అన్నమాట. కాబట్టి అనేక ప్రపంచంలో ఇంకా వేల కొద్ది భాషలు ఉన్నాయి, అవన్నీ లెక్క పెడితే అది కష్టం. కాబట్టి వాటిని అన్నిటినీ ఏం చేశారంటే 26 అంటేనా 26 కుటుంబాలుగా విభజించినారు. ఇది మీకు వచ్చే క్వశ్చన్, మళ్ళీ చెప్తున్నాను. ఇది కుటుంబాలు, భాషా కుటుంబాలు రాయమని వస్తుంది. మొత్తం ప్రపంచంలోని భాషలనన్నిటినీ 26 కుటుంబాలుగా విభజించినారు. 26 ఫ్యామిలీస్. మీరు ఏ భాష అయినా సరే, అన్ని భాషలు ఏదో ఒక ఫ్యామిలీలో వచ్చేస్తాయి.
ఏదో ఒక ఫ్యామిలీలో వచ్చేస్తాయి. ప్రపంచంలో ఏ భాష కూడా ఈ 26 కుటుంబాలలో అది పేజీ నెంబర్ తీయండి. అది మీకు వచ్చే క్వశ్చన్. అది పేజీ నెంబర్ చెప్పండి సార్. వీళ్ళందరికీ 54 అది మీకు వచ్చే క్వశ్చన్. అప్పో ఇది కంపల్సరీ నేర్చుకోవాలి. మన మీకు ఇచ్చిన బుక్ డిస్టెన్స్ మెటీరియల్ ఏ భాష అయినా కూడా ఏదో ఒక కుటుంబంలోకి రావాలి. అట్లా డివిజన్ కూడా చేసేసారు. మీరు ఏ ప్రపంచంలోని ఏ భాష అయినా ఉంది కదా, ఇది మెటీరియల్ డిస్టెన్స్ అఫీషియల్ మెటీరియల్లో దీనిలో కూడా ఉందా? ఇగో ఈ మెటీరియల్ అయితే మెటీరియల్లో 29 అంటే ఏ భాష అయినా కూడా ఏదో ఒక కుటుంబంలోకి రావాల్సిందే అని వాడు పైకి చూపించడానికంటే మనది కూడా ఇండో యూరోపియన్ అని. అంటే మీ ఇండియన్ భాష ఏదైతే ఉందో అది కేవలం ఇండియాకే పరిమితం కాదు, ఈవెన్ యూరోపియన్ కంట్రీలో కూడా ఉందండి అని పైకి చెప్పడం ఈ విధంగా ఉంది. కానీ వాడి అసలు ఉద్దేశం ఏంటంటే పక్కనే ద్రవిడియన్ అని ఒక కుటుంబం కొత్త తయారు చేస్తాడు. వాడి అసలు ఉద్దేశం అదేంటంటే భారతదేశంలో మాట్లాడే భాషలు ఒకే కుటుంబానికి కాదు, 2 కుటుంబాలు చెందిన డివైడ్ అండ్ రూల్. అది వాడి ఉద్దేశం. అది ఇది కూడా కాలనైజేషన్. నేను క్లియర్గా చెప్తున్నాను. ఇక ముందు వచ్చే భాషా శాస్త్రంలో ఈ ద్రవిడ పదమే ఉండదు, అవసరం లేదు. ఇప్పుడు తెలుగు మనము హిందీ ఎట్లా మాట్లాడుతున్నామో తెలుగు అలాగే మాట్లాడుతున్నాం, హిందీ ఎట్లా మాట్లాడుతున్నామో తమిళం అలాగే మాట్లాడుతున్నాం. ఏం భేదం ఉంది చెప్పండి మీరు? భేదం లేనప్పుడు ఇది వేరే కుటుంబము అని ఇక వాడు కొత్త అంటే వాడు కొన్ని నియమాలు పెట్టుకుంటాడు. ఏమైనా అడిగారు అనుకో వాడు తీసి చూపిస్తాడు, ఇదండి అందుగురించి ఇది ద్రవిడియన్ కుటుంబం అని వాడు చెప్తాడు. వాడు రూల్స్ పక్కా రాసి పెట్టుకుంటాడు. వాడు ఊరికే అనడం కాదు, అల్లాటప్పాగా అంటే ఎవరు కూడా ఒప్పుకోరు కదా. కానీ వాడి ఉద్దేశ్యం అది అని. ఆ విధంగా 26 కుటుంబాలు అవి చదవాలి ఇప్పుడు మొదలు మెయిన్గా. ఫస్ట్ మనం చదవాల్సిందే, ఎందుకంటే అది వచ్చే క్వశ్చన్. ఇది కంపల్సరీ వస్తుంది మీ క్వశ్చన్. ఏముంది మొట్టమొదటిది ఏముంది? ఏది? ఉందా? లేదు పర్వాలేదు. ఇండో యూరోపియన్ ఇది మన అఫీషియల్ 54 పేజ్ నెంబర్. 35 అంటే అది సెకండ్ ఎడిషన్ మారుతుంది. ఎడిషన్ వచ్చే వరకల్లా పేజ్ నెంబర్. ఇది మనదే కదా. అది వేరే. ఇదే మేడం 54 తీయండి. దాంట్లో ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్లో 54, ఇంగ్లీష్లోనే 35 ఇంగ్లీష్. మీరు 54 అయితే తీయండి మేడం. ఒకటి యాన్యువల్ది, ఒకటి సెమిస్టర్. ఇది సెమిస్టర్, ఇది యాన్యువల్. యాన్యువల్లో 54, సెమిస్టర్లో అయితే అది మారింది. కరెక్ట్. వాడు ఏం చేయలేదు ఈ పేజీలు, దాంట్లో ఏమీ మారవాలి. ఆ సెమిస్టర్ తీసేశాడు, ఈ సెమిస్టర్ పెట్టేశాడు, సీరియల్ నెంబర్ పెట్టేశాడు. ఇది మీద బుక్ అది ఉంది కదా. నెంబర్ 1 ఇండో యూరోపియన్ అని పెట్టాడు. చూడటానికి ఏంటంటే అంటే మన భాష యూరోప్ భాషకు కూడా సంబంధం ఉంది. ఇదంతా మొదలు సంస్కృతం అని చెప్పాలి అని అనుకుంటారు, కానీ ఇది భ్రమనే. వాడు చూపించాడు కూడా. యూరోప్ ఎందుకు అన్నాడంటే మళ్ళీ నేను చెప్పాను కదా, మాత మదరు ఇవన్నీ కూడా కామన్గా ఉన్నాయి కాబట్టి యూరోపియన్ భాషలు ఇండియన్ భాషలకు ఇవన్నీ కలిపి ఒక కుటుంబము అని ఇండో యూరోపియన్ అనే పేరుతో పెట్టాడు. ఎందుకు అంటే దాని పైన ఇచ్చాడు, పదాలు కూడా ఇచ్చాడు. గ్రీకులో ఇలా ఉంది, అవెస్తాలో ఇలా ఉంది, వేరే వేరే. ఇక రెండో కుటుంబం హమిటో సెమిటిక్. హమిటో అంటే అరబిక్. హమిటో అంటే అరబిక్ అని రాసుకోండి. హమిటో అంటే మనకు తెలియదు, కానీ కొంచెం అరబిక్ అంటే మనకు ఐడియా ఉంది. ఇక్కడ రాశాడు కూడా, రాశారు అది. హమిటో పైన అరబిక్ అని రాసుకోండి. అరబిక్ అంటే అదే కరెక్ట్.
ఇదిగే ఇక్కడ ఉంది నేను చెప్పింది కొంచెం ఇండో యూరోపియన్ మేడం. హెమిటో సెమిటిక్. ఇది ఇట్లా ఫస్ట్ ఇట్లా ఇచ్చాడు ప్యారలల్ గా, ఇట్లా ఇవ్వలేదు. ఓకే, రెండవది హమిటో సెమిటిక్. హమిటో అంటే మనం అరబిక్ లాంగ్వేజ్ అనుకున్నాము. సెమిటిక్ అంటే కూడా అది కూడా ఏదో కలుపుతాడు. అక్కడ ఉన్న టర్కీస్ కొన్ని చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి, అక్కడ మాట్లాడే వాటిని సెమిటిక్ అని. ఇది ఎందుకు పెట్టాడంటే మనమేమో ఇట్లా రాస్తుంటే వాళ్ళు అది అందుగురించి రెండవది పెట్టింది, అది ఉద్దేశం. వాడు స్క్రిప్ట్ కూడా ఏంటంటే కింద నుంచి మీదికి మనం ఒక రకంగా రాస్తుంటే వాళ్ళు ఇట్లా రాస్తుంటారు. తర్వాత మూడవది యూరాలిక్ అండ్ ఫిన్నో అండ్ అగ్రిక్. యూరాలిక్, ఫిన్నో అండ్ అర్జిక్ అని మూడు. యుగ్రిక్ ఇది కూడా ముస్లిం వాళ్ళదే. యూరాలిక్, ఫినో అండ్ యుగ్రిక్. ఇక నాలుగవది అల్టాయిక్. ఐదవది మనకు తెలుసు జపానీస్ అండ్ కొరియన్. ఇది ఒక్కటి మాత్రం జపాన్లోది, కొరియా ఉండేది కాబట్టి అది మనకు తెలిసిపోయింది. ఇక తర్వాత ఎక్స్కిమా అండ్ అలెంట్. అక్కడ ఎక్స్కిమో అండ్ అలెంట్. అట్లాంటిక్ అండి. అట్లాంటిక్ లోనే అక్కడ బాగా ఈ ఏడవది క్యాంకాసియన్. కౌకేసియన్. CAN. తప్పది కౌకేసియన్. దీంట్లో చూస్తాం మీరు తెలుగు మెటీరియల్ ఏం రాస్తాడు, తెలుగు మెటీరియల్ ఎందుకంటే మనం కూడా చూస్తాం. ఇంకొకటి చూసి వాడు ఏం రాశాడు అనేది కదా సార్. తెలుగు కౌకేసియన్ CAN ఉండాలి. అంటే చూస్తాం, మనం తొందరపడొద్దు. వి విల్ సీ ది తెలుగు బుక్ ఆల్సో. ఇక ఎనిమిదవది ఇబెరో అండ్ బాస్క్. ఇబెరో అండ్ ఇబెరో అండ్ బాస్క్యూ. ఇక తొమ్మిదవది నియర్ ఈస్టర్న్ అండ్ ఏషియానిక్. నియర్ ఈస్టర్న్ అండ్ ఏషియానిక్. 10 హైపర్బోరియన్ ఆర్ పాలాకో ఆసియాటిక్. రెండు పేర్లు దానికి, ఒకటే దానికి. హైపర్బోరియన్ ఆర్ పాలాకో ఆసియాటిక్. 11 బురుషకి. ఒక దేశం బురుషస్కి. ఆఫ్రికా. ఇగో ఇక్కడ డేంజరస్, 12th నెంబర్ డేంజర్. రామిడియన్ అది వాడు చేయవలసింది, వాడు అనుకున్నది అది, కానీ ఇది తప్పు. మనది ఇండియన్ ఒకటే ఫ్యామిలీ అని ఈ ముందొచ్చే లింగ్విస్టిక్స్ రాసి అంతే ద్రవిడియన్ అవసరం లేదు తీసుకోడే అని కాదు. పరీక్షల్లో మరి వాడు కదా రాసి మనం నోటు రాయాలి కావాలి అనుకుంటే కదా. వాడు అసలు పుస్తకం మీద వీళ్ళు అనుకుంటే. తర్వాత 13 ఇది అండమాన్లో మాట్లాడే భాష. 14 సినో టిబెటన్. చైనా సినోది అంటే టిబెటన్. ఈ సినో టిబెటన్ లాంగ్వేజ్ గొప్పతనం ఏమిటి అంటే, ఇప్పుడు లైక్ కెమిస్ట్రీ లాంగ్వేజ్ ఆల్సో వీ కెన్ డివైడ్ ఇంటూ 2 types. ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం కదా. అట్లా భాషలను కూడా మనము భాషా కుటుంబాలను కూడా 2 రకాలుగా విభజించాలి. ఇన్ఆర్గానిక్ లాంగ్వేజెస్ అండ్ ఆర్గానిక్ లాంగ్వేజెస్. ఇప్పుడు మనం మాట్లాడే ఇవన్నీ కూడా ఆర్గానిక్ లాంగ్వేజెస్, ఎందుకంటే అక్షరాల సమూహముతో పదము తయారవుతుంది, అంతేనా? కానీ ఇన్ఆర్గానిక్ లాంగ్వేజ్ అయితే అక్కడ అక్షరాల సముదాయం ఉండదు. ఒక్కొక్క పదానికి ఆ పదమే ఒక అక్షరం. ఇప్పుడు చైనా ఉంది, చైనా వాళ్ళది ఇట్లా మనం రాముడు అంటే రాముడు 3 అక్షరాలు రాశాం కదా.
ఇట్లా రాశాం కాబట్టి 3 అక్షరాలతో రాముడు అనే పదం తయారు. వాళ్ళు అట్లా కాదు, రాముడు అంటే ఒకే అక్షరం రాస్తాడు అక్కడ. అవి ఇనార్గానిక్ లాంగ్వేజ్ అని. ఇగో దీని గురించి దాంట్లో ఇది వస్తుంది, ఏది సినో టిబెటన్. ఓకే, దాని తర్వాత 15 లాటి. లాటి అన్నాడు, అది మనకు తెలియదు. అది 16 సౌత్ ఈస్ట్ ఏసియాటిక్, ఆస్ట్రో ఆసియాటిక్. సౌత్ ఈస్ట్ ఆస్ట్రేలియా, సౌత్ ఈస్ట్ ఏసియాటిక్ అంటే ఆస్ట్రో ఆసియాటిక్ అంటే ఆస్ట్రేలియా. ఓకే, తర్వాత 17 మలయో పోలినీసియన్ ఆర్ ఆస్ట్రోనేషియన్. అమ్మో, ఆస్ట్రియా ఇక్కడ మళ్ళీ కలిపాడు. మలయో పోలినీసియన్, మలేసియా ఆస్ట్రోనేషియన్. ఓకే, 18 ఇక 19 ఆస్ట్రియా. ఇక్కడ క్లియర్ గా వచ్చింది. ఆస్ట్రియన్ జర్మన్. 20 తస్మేనియన్. తర్వాత 21 సుడానో గునియా. గునియా ఉంది కదా, గునియన్. సూడాన్ అండ్ గునియా. బంటు అనేది ఆటవిక లాంగ్వేజ్. ఇది కొంచెం ఇది అనాగరికులు మాట్లాడేటువంటి వాళ్ళు, ఆది పురుషులు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ట్రైబల్స్ బంటు లాంగ్వేజ్. తర్వాత 23 హటెంటోట్, బుష్మన్ ఆర్ కోహియన్. కొరియన్ కాదు, కోహియన్. ఇక 24 క్లియర్గా ఉంది, నార్త్ అమెరికన్. 25 మెక్సికన్, బాగానే ఉంది. 26 సెంట్రల్ అమెరికన్. ఇక్కడ బాగానే ఉంది. ఇదంతా అని మొత్తం మీద ప్రపంచంలోని ఉన్న భాషలన్నిటినీ వాడు ఏం చేశాడంటే 26 ఫ్యామిలీస్ అని వర్గీకరించాడు. ఇదొక వర్గీకరణ పద్ధతి. ఇంకొక పద్ధతి ఏమిటంటే, ఎక్కడైతే 100 సంఖ్యను కొందరు శతం అంటున్నారు, కొందరు సెంటం అంటున్నారు. శతమని ఎవరెవరు పలుకుతున్నారో వాళ్ళందరూ శతం గ్రూప్. చాలు ఇక కలిపేసే దాంట్లో సంస్కృతం దాంట్లో వచ్చేస్తుంది. ఇక అట్లా కాకుండా సెంటం అని ఎవరైతే పలుకుతున్నారో అదొక గ్రూప్ అని. ఈ విధంగా కూడా విభజన. ఇప్పుడు ఇంగ్లీష్లో సెంట్ అని వాడుతున్నాం మనం. కాబట్టి ఇట్లా వాళ్ళు చూసి ఎక్కడైతే 100 సంఖ్యను శతమని పలికే ఒక భాషా కుటుంబము, ఇక దాన్ని సెంటమని పలికేటువంటి భాషా కుటుంబము అని, ఒకే 100 సంఖ్యను 2 రకాలుగా పలికేటువంటి దాన్ని బట్టి ఆ విధంగా కూడా విభజించారు. కానీ అసలు అక్కడ మనకు వచ్చింది, అక్కడ చూసుకున్నాం కదా, ఈ అతను చేసిన గ్రూప్ ఏముందంటే, ఇప్పుడు 2 జాతులు అనుకున్నాం కదా, ఆర్య 2 తెగలుగా విభజించబడి ఒకటి ఇటు వచ్చింది, ఒకటి ఇరాన్కి పోయింది అని చెప్పినప్పుడు, అక్కడ ఇరాన్కి పోయినప్పుడు అదేమైంది, మళ్ళీ దానికి ఇచ్చాడు, ఒక్కొక్క దానికి కూడా మళ్ళీ విభజన చేసి ఇచ్చాడు. ఇక్కడికి వచ్చే వరకు ఏమైందంటే, అది ఫస్ట్ వేదిక్ సాంస్క్రిట్, దాని తర్వాత క్లాసికల్ సాంస్క్రిట్, ప్రాకృత్, పాళి, ఇవన్నీ కూడా ఇటు సైడ్ వచ్చిన విభాగాలు. ఇక అటు సైడ్ పోయినప్పుడు, ఇరాన్కి పోయినప్పుడు పేజ్ 40లో ఇచ్చాడా, జంతవస్థ, అది ఇంపార్టెంట్. 40 పేజ్ నెంబర్ అట్లా చూడండి. ఆర్యన్ ఆయన విభజన చేసాడు. ఫస్ట్ ఇరానియన్, ఇండియన్. ఇరానియన్ వాడు ఈస్టర్న్ ఇరానియన్, వెస్టర్న్ ఇరానియన్. ఈస్టర్న్ ఇరానియన్ వాడు అవస్థ భాష. దానిలో జంతు అవస్థ అనేటువంటిది పుస్తకము మన ఋగ్వేదం లాగా ఉంటుంది. పార్సీ వాళ్ళది సేమ్ ఋగ్వేదం. మన ఋగ్వేదం ఎంత ఉందో అలాగే ఉంటుంది, మన మంత్రాల్లాగానే ఉంటుంది. దేవతలు కూడా ఇదే దేవతలు ఉన్నారు. అదొకటి. మన ఇంద్రుడు,
ఋగ్వేదంలో రాముడు కృష్ణుడు వీళ్ళెవ్వరూ కనిపించారు. ఏమైనా ఇంద్రుడు, అగ్ని, వరుణుడు అదే దేవతలు అక్కడ ఉన్నారు. ఇక వెస్టర్న్ ఇరానియన్ నుంచి వచ్చింది, అది పర్సియన్గా పార్సీ లాంగ్వేజ్. మనది ఎట్లయితే వేదిక్ సంస్కృత్ క్లాసికల్ సంస్కృత్ అయిందో, ఒకటేమో వాళ్ళది వేదిక్ సంస్కృత్ అవెస్తా. ఇక మన క్లాసికల్ సంస్కృతికి బదులుగా పార్సీ వాడు ఒకటే. ఇక ఇండియన్కి వచ్చేవరకల్లా అది వేదికు, క్లాసికల్, ప్రాకృత్ అని 3 రకాలుగా అయింది అని అతను విభజన చేశాడు. నేను ప్రోటో ఎందుకున్నాను? ముందు ప్రోటో ఏది పిఐఏ మీరు అనేదా? ప్రోటో ఇండో యూరోపియన్. ప్రోటో అంటే ఏంటి? తెలుగులో ఏది ఇచ్చారు సార్? ప్రోటో అంటే స్టార్టింగ్ పాయింట్ అనే ఉద్దేశంలో. స్టార్టింగ్ పాయింట్ ఇండో యూరోపియన్ చెప్పిన తర్వాత దీనికంటే ఇంకా ఉన్నట్టుగా ఉంది అని ప్రోటో ఇండో యూరోపియన్ అన్నారు. అంటే దానిది టైం తెలియదు, దీనిది ఇండో యూరోపియన్ ఏమో మనకు టైం తెలుసు. దానికంటే ముందు ఉన్నది ఇక మనకేం తెలియదు కానీ ఉన్నది అని చెప్పడానికి, అంతేగాని దాని టైం నిర్ధారణ చేయాలి. దాన్ని ప్రోటో అని పేరు అందుకు పెట్టాడు. పిఐఏ అంటే అదే కరెక్ట్. ఇనార్గానిక్ కిందకి వస్తుందండి. వాళ్ళ లిపి వేరు. ఫ్యామిలీస్లో వచ్చింది కదా సైనో దాన్ని కూడా మార్ఫలాజికల్ 2 రకాలుగా విభజన చేశాడు. మార్ఫలాజికల్, జీనియాలజికల్ అని. ఈ భాషను కూడా మన కుటుంబాలను కూడా మనం 2 రకాలుగా చేయవచ్చు. మార్ఫలాజికల్ అంటే ఒకే ఇప్పుడు మనము కొంచెం ముక్కు నడ్డిగా ఉన్నవాడది ఒక కుటుంబం, ఇట్లా విభజన చేస్తాం కదా. పొడుగ్గా ఉన్నవాడది ఒక కుటుంబం, పొట్టిగా ఉన్నవాడు, ఇట్లా మార్ఫలాజికల్ చేయొచ్చు. జీనియలాజికల్ అంటే ఒకే పదము నుంచి కొంచెం ప్రకృతి వికృతుల్లాగా తయారైన పదాలు ఉంటే అది జీనియలాజికల్ క్లాసిఫికేషన్ అని. ఈ 26 కుటుంబాలు అయితే అవే రాయాలి. ఓకే, దాని తర్వాత ఇక ఫోనాలజీ. ఇంకేమైనా ఉన్నాయా? దీంట్లో ఏమైనా మిస్ అయిందా సార్? కదా ఎగ్జాంపుల్స్ చూసుకోవాలి. వచ్చేస్తుంది కదా. ఏదో ఒక దాంట్లో వస్తుంది. అది యూరోపియన్లో భాగంగా తీసుకున్నారు. ఇండో దాంట్లోనే మ్యాక్సిమం దాంట్లోనే రష్యా, అమెరికా అదే చెప్తే అన్నింటిలో కనిపించేస్తుంది. ఇక దాని తర్వాత ఫోనాలజీ వరకు వచ్చేస్తే ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ ది 2 types ఆఫ్ లెటర్స్ కదా, కామన్. అది అచ్చులు. దీంట్లో భారతీయ భాషలో సభ్య భాషలు 10 భాషలు ఉన్నాయన్నారు రెండు. భారతీయ భాషా కుటుంబంలోని భారత్ యూరోపియా దాంట్లో ఎన్ని ఉన్నాయి? 10 భాషలు. ఆ 10 భాషల పేర్లు ఆరియన్ శాఖ, ఆల్మేనియన్ శాఖ, ఆల్మేనియన్ దీనిలోకి వచ్చింది అది. బాల్టో స్లావిక్ లేదా లెట్రో స్లావిక్ శాఖ, ఆల్బేనియన్ లేదా ఇల్సిరియన్ శాఖ, కెల్టిక్ శాఖ, జర్మానిక్ లేదా టిటోనిక్ శాఖ, ఇటాలిక్ శాఖ, గ్రీకు లేదా హెలినిక్ శాఖ, టోకారియన్ శాఖ, హిట్లాయిక్ శాఖ. చాలా వరకు దీంట్లోనే వచ్చేస్తాయి. ఇండో యూరోపియన్లోనే. జర్మన్ అయితే సంస్కృతానికి చాలా దగ్గరగా ఉంటుంది. జర్మన్ భాష సేమ్ పదాలు, సేమ్ గ్రామరు, ఇదంతా కూడా ఈక్వల్గా ఉంటుంది. జర్మన్ చాలా దగ్గర. ఇండో యూరోపియన్ ఫ్యామిలీ చాలా పెద్దదైన ఫ్యామిలీ. తొమ్మిది ఇచ్చాడు కదా. 10వ ఈ మధ్య చేర్చాడు. అవునా? హిట్లర్ శాఖ తర్వాత చేర్చబడింది అన్నాడా? ఓకే.
కరెక్ట్. ఇక యూరోపియన్ ఫ్యాన్లో ఉండే వాటి అన్నిట్లో అన్ని భాగాలు అక్షరాలు రెండు రకాలుగా అంతే కదా, కామన్ అయింది. వావెల్స్ ఇంగ్లీష్లో అయితేనేమో ఎన్ని ఉన్నాయి? AIEOU అయితే ఉన్నాయి. మరి సంస్కృతానికి వచ్చేవరకల్లా ఎక్కువ అయిపోయాయి. సంస్కృతము ఇండియన్ లాంగ్వేజ్కి వచ్చేవరకల్లా అచ్చులు ఎక్కువగా ఉన్నాయి. అసలు పాణిని చెప్పిన అచ్చులు ఎన్ని? ఆ ఈ ఊ రు లు ఏ ఓ ఐ ఔ అంతవరకే చెప్పాడు. పాండి చెప్పినాక అంతవరకే. ఐవున్ రులుకు ఏవోంగు అంతవరకే అచ్చులు. అది అక్కడ ఐవున్లో అకారము, అయ్యవచ్చులో చా, ఆ ప్రత్యాహారం చేసేస్తే అచ్చులు అని. అది ప్రత్యాహారం చేస్తేనే అచ్చులు అయ్యాయి, లేకపోతే వేరే పదమే లేదు. ఇక హల్లులు అంటే హయవరట్ నుంచి మొదలు పెట్టేశారు. ఇక విశేషతారు హల్లు చివరి లు ఉంది, ఇక్కడ హయవరట్లో హా ఉంది. ఇది ప్రత్యాహారం చేసి హల్లులు అనేసాడు. వీటిని ఇంగ్లీష్లో వావెల్స్ అండ్ కాన్సోనెంట్స్ అని మనం అంటున్నాము. ఓకే. ఇంకా దీన్ని వాడు వర్గాలు ఈ హల్లుల్లో అయితే 5 వర్గాలు ఉన్నాయి కదా మన. కవర్గ, చవర్గ, తూపు అంతే కదా, 5 వర్గాలు. కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ. మళ్ళీ ఒక్కొక్క దానికి 5 ఒక్కొక్క గ్రూపులో 5 ఉంటాయి. అదే మాట రాశారు. ఇవి ఎలాగా పుట్టాయి, ఎట్లా ప్రొనౌన్స్ చేయాలి అంటే మనకు సిద్ధాంత కౌముదిలోనే తుల్యాస్య ప్రయత్నం అనేటువంటి సూత్రం దగ్గర ఇదంతా చెప్పేశాడు. ఇక్కడంతా ఏమైతే రాశాడో హౌ టు ఆర్జినేట్ ద లాంగ్వేజ్, హౌ దే ఆర్ ఫార్ములేటెడ్ అనేది తుల్యాస్య ప్రయత్నం సవర్ణం అనే సూత్రంలో ప్రశ్న వస్తుందా సార్? క్వశ్చన్ రావడానికి అవకాశం అడుగుతాడు ఒక్కొక్కసారి. వస్తే అక్కడ తెచ్చుకుని అక్కడ ఆ తుల్యాస ప్రయత్నం సవర్ణం సూత్రంలో ఏదైతే అకుహ విసర్జనీయానాం కంఠ, విశేషానాం తాలు, ఋటురసానాం మూర్ధ, లుతులసానాం దంత, ఉపపద్మానీయానాం మోష్టౌ, యమగణనానాం నాసికాచ, ఏదైతో కంఠతాలు, ఓదవుతో కంఠోస్ అని ఎక్కడైతే చెప్పాడో అవి రాస్తే, అలాగే ఆభ్యంతర ప్రయత్నము, బాహ్య ప్రయత్నము, దాన్నే వాడు ఇంగ్లీష్లో ఆస్పిరెంట్స్, ఇన్ఆస్పిరెంట్స్ అని చెప్పేశారు. అది దాంతోనే సరిపోతుంది. ఇక దాని తర్వాత వేదిక్ సాంస్క్రిట్. మీరు చెప్పినంత మార్ఫలాజికల్ క్లాసిఫికేషన్, ఫొనాలజీ సార్, ఉచ్చారణ. ఇంకా వేదిక సంస్కృతి కూడా అదే మాట మళ్ళీ రాశారు. 5 గట్టర్స్, 5 క్యారెక్టర్స్, ఇవన్నీ అవే మన తుల్యాస ప్రయత్నం సవర్ణం అనే సూత్రంలో ఏవైతే చెప్పాడో అదే రకంగా రాసేసాడు. మోనోసిలబిక్ అంటే ఒకే అక్షరము. అంటే అక్షరము అంటే అచ్చు, దాని ముందు హల్లు ఉండొచ్చు, తర్వాత హల్లు కూడా ఉండొచ్చు. అది కౌంట్ చేయాలి. వీ విల్ కౌంట్ ఓన్లీ వావెల్స్ అదే అక్షరం. ఇప్పుడు ఉదాహరణకు స్టున్నను ఉంది అనుకో. స్టున్నను అంటే అక్కడ ఊ అనేది ఒకటే అక్షరం కిందికి వస్తుంది, ఏకాక్షరం. అది మోనోసిలబిక్. తర్వాత ఉన్న ను పుల్లే, ముందున్న షా టా అవి కూడా పుల్లులే. ఇప్పుడు స్టున్ అని ఉంది. స్టున్ అంటే మోనోసిలబిక్ కిందికి వస్తుంది. సిలబిక్ అంటే వావెల్ అదే. అంతేగాని పొల్లులు ఛందస్సులో కూడా అంతే. పొల్లు అక్షరాలను మనము అక్షరాలుగా గ్రహించము. ఇంకా మన తెలుగు అయితే అజంత భాష. తెలుగు ప్రత్యేకత ఏంటంటే ఏ పదమైనా కూడా ఎండ్స్ విత్ వావెల్స్. మిగతా భాషా పదం కూడా మనం తీసుకున్నా దాన్ని మనం అజంతం చేస్తాము. పెన్, పెన్ను, ట్రైన్, ట్రైను అంటేనే తెలియతుంది. అది అట్లా చేస్తేనే, అజంతం చేస్తేనే అర్థం కాదు. అది తెలుగు కాదు, మరి తెలుగు పదం కాదు. ఇది ఆ భాషలో వాడు ఎట్లయినా వాళ్ళకని మన భాషలోకి వచ్చినప్పుడు
దాన్ని మనం అజంతం చేసి అక్కడ హల్లుతో అంత ఉన్న పర్వాలేదు, అదే డూమోబుల్ కదా. అది మనం కలుపుతామా? ఏదన్నా ఒక అచ్చుతో అంతం చేస్తేనే వాడు కెఫే ఏదో అంటాడు వాడు, మనం కాఫీ అనాలి, చక్కగా వినబడాలి. అది అచ్చు అనేది బస్ అంటే బస్సు అనాలి, అంటేనే అది అజంతం. అది తెలుగు ప్రత్యేకత అనుకోండి. ఓకే. అగ్లూటినేట్ అంటే అక్కడ ఏమిచ్చాడు ఎగ్జాంపుల్ ఏమిచ్చాడు చెప్పండి, దాన్ని బట్టి మనం చదువుకోవచ్చు. పెద్దగా లేదు. మీరేం చెప్పాలనుకున్నారో అదే చెప్పండి సార్. మేము ఇప్పుడు వేదిక్ సాంస్క్రిట్కి వచ్చినప్పుడు ఇదంతా కూడా మనకు తెలిసిందే. అక్కడ క్లియర్గా రాశాడు అతను. ఇది మళ్ళీ వేదం అనేది కల్పసూత్రాలు అదంతా అన్నాడు. ఋగ్వేద సంహిత, మళ్ళీ బ్రాహ్మణాలు, ఇదంతా తెలిసిన విషయాన్నంతా కూడా రాసుకుంటూ వచ్చేసాడు. ఇవి వర్గాలు 5 దాంట్లోనే సమాప్తం చేసేసాడు, ఎక్కువ రాయలేదు. ఒక్కటే వేదిక్ సంస్కృతం అన్నప్పుడు ఒకటే మీరు రాయవలసింది ఏంటంటే ధ అనేది అలాగా మారుతుంది. ఉదాహరణ మొట్టమొదటి మంత్రం అగ్నిమీడే పురోహితం, ఇది ఒరిజినల్గా అగ్నిం ఈడే ఈడ స్తుతవు, కానీ ఈడే అని వేదములో ఢకారము అలా అవుతుంది. ఒకటి తర్వాత లేట్ అనే లకారం కేవలం వేదములోనే ఉంటుంది, వ్యవహార సంస్కృతంలో ఉండదు. ఇక వ్యవహార సంస్కృతంలో రామై ఉంటే ఇక్కడ రామేభి అని కూడా ఉంటుంది అని కొన్ని ఈ ప్రత్యేకతలు ఉన్నాయి. మిగతా అంతా కూడా వ్యవహార సంస్కృతం. వేదిక సంస్కృతానికి భేదము లేదు. ఉపసర్గ దీనిలో ఏంటంటే ఇండివిజువల్ దీనికి ఉంది. ఇప్పుడు మన వ్యవహార సంస్కృతంలో అయితే ధాతువు కంటే జస్ట్ ముందు మనము ఉపసర్గ ధాతువు మధ్యలో ఇంకేం పదాలు వాడము. కానీ వేదములో అయితే ఉపసర్గను ఒకచోట, క్రియాపదాన్ని ఇంకొక చోట, మధ్యలో వేరే పదాలు వేస్తారు. ఆనో భద్రాః క్రతవో యంతు విశ్వతః. ఇక్కడ ఆయంతు అని ధాతువు, కానీ ఆ ఒక చోట ఉంది, యంతు ఒక చోట ఉంది. ఇది వేదం యొక్క ప్రత్యేకత. ఇవి స్వరం అనేది కేవలం వేదానికే ఉంటుంది, వ్యవహార వాడడం లేదు. స్వరముతో అర్థం కూడా మారిపోతుంది వేదములో అని మనం అప్పుడు రాసినటువంటి శిక్షాలో ఒక శ్లోకం రాశాం. ఇంద్రశత్రుర్వివర్ధస్వ అనేది అది ఉదాత్త స్వరం అంటే ఒక అర్థము, అనుదాత్త స్వరం అంటే ఒక అర్థము. ఎందుకంటే ఒకటి తత్పురుష సమాసం అవుతుంది, ఇంకొకటేమో బహువ్రీహి అవుతుంది అనే అర్థమే. మా ఇంద్రుణ్ణి చంపే కొడుకు కావాలనే ఉద్దేశంతో ఇంద్రునితో చచ్చే కొడుకును అక్కడ పొందాడు. ఎందుకంటే స్వరము చక్కగా పలకలేదు అని. వేద మంత్రాలకు స్వరము యొక్క ప్రాధాన్యత ఉంది. లౌకిక సంస్కృతంతో స్వరంతో సంబంధము లేదు. అర్థవంత ఉన్నటువంటి మంత్రా నిరర్థక అని కౌత్సుడి యొక్క వ్యూ. కానీ దాన్ని యాస్కు కట్ చేసి అక్కడ అర్థకమైనటువంటి ఒక్క మంత్రము కూడా లేదు. అది నీకు తెలియకపోతే నీ యొక్క జ్ఞానమే గాని అది వేద మంత్రము. ఇప్పుడు నీవు స్తంభాన్ని చూడకుండా పోతే నీ తలకు గాయమైతే అది స్తంభం యొక్క తప్పు కాదు, అది నీ తప్పు. నైష స్థానోహ అపరాధ. అది అంతే కదా. నీకు అర్థం తెలియనంత మాత్రాన మంత్రాలకు అర్థం లేదు అని స్టేట్మెంట్ ఇవ్వడం సరికాదు. అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని. అక్కడ అర్థం కాని పదాలు కూడా కొన్ని జర్ఫరి, తుర్ఫరి అని ఉంది. అవి సంస్కృత పదాలు లాగానే లేవు, చూస్తే అవి ఉర్దూ పదాల్లాగా ఉన్నాయి. జర్ఫరి, తుర్ఫరి ఉన్నాయి, మరి వేదమంత్రంలోనే ఉన్నాయి. అంటే నువ్వు తెలుసుకోకపోతే నీ అజ్ఞానం తప్పితే అది జర్ఫరి అంటే అది ద్వివచనములో ఉంది. ప్రథమా ద్వివచనములో అశ్వినీ దేవతలకు విశేషణము అని ఆ విధంగా పాపం ఒక్కొక్క దాన్ని కూడా చెప్పాడు. కాబట్టి అన్నిటికి కూడా అర్థం ఉంది అనేది వస్తాయని అది నిరుక్తక అతని యొక్క మతము. కానీ వ్యాకరణంలో అలాగా కాదు. ఆ నిరుక్తమంతా కూడా వేద మంత్రాలకు సంబంధించిందే. అది రాయాలి. ఓకే.
కాజేషన్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫోనాలజీ ఏంటి చెప్తారు. ఫోనాలజీ క్రోనాలజీ ఫోనాలజీ ఫోనాలజీ అదే ఉచ్చారణ శాస్త్రం. ఫోనాలజీ అంటే ఉచ్చారణ, హౌ టు ప్రొనౌన్స్. అదే ఇక దాంట్లోనే ఇదంతా కూడా తుల్యాసత్రేషన్ అక్కడి నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి పలకాలి, హౌ టు ఆర్టికులేట్ ద సౌండ్స్. ఏ అక్షరాన్ని ఎక్కడి నుంచి మనం ఆర్టికులేట్ చేయాలి అంటే వాణిని క్లియర్గా అక్కడ చెప్పేశారు. దాన్నే ఇతను ఇంగ్లీష్లో రాశారు. నువ్వు ఏ అక్షరం పలకాలి అంటే ఇప్పుడు నాభి నుంచి ఇక్కడి నుంచి గాలి రావాలి ఫస్ట్. ఇక్కడి నుంచి వచ్చేసి ఇగో ఇది స్వరపేటిక. ఈ స్వరపేటికలో హార్మోనియంలో కదా ఏదొత్తితే ఆ అక్షరం పలికినట్టు ఆ వచ్చిన గాలి కంఠస్థానాన్ని దాకిందనుకో అపోహ విషయ అక్షరాలు వస్తాయి. అదే కనుక దవడల భాగాన్ని దాకిందనుకో అక్షరాలు వస్తాయి. దంతాలను దాకిందనుకో అక్షరాలు వస్తాయి. పెదవులను దాకిందనుకో గాలి వచ్చేసి అక్షరాలు వస్తాయి అని హౌ దే ఆర్ ఆర్టికులేటెడ్. ఈ గాలిని తాకే పద్ధతిని అనుసరించి అంటే పరాపశంతి మధ్యమ లెవెల్లోనేమో వినిపించదు శబ్దం. శబ్దం పుట్టినప్పుడు వైఖరిలో ఉన్నప్పుడే మధ్యమ కూడా వినిపించదు మేడం. తురీయం వాచో వదంతి తురీయం ఫోర్త్ స్టేజే వినిపిస్తుంది. అదేదో ఋషులకు పరాపశంతి మధ్యమ కానీ మన భాషలకన్నిటికీ కూడా వైఖరికి వస్తేనే కానీ మనం పలుకుతాము, ఎదుటివాడు వింటాడు. తురీయం వాచో వదంతి అని నియమం. ఇది భర్తృహరి చెప్పాడు. 4వ స్టేజీకి వచ్చేస్తే కానీ ఋషులైతే వాళ్ళు పరా లెవెల్లో ఉండగానే తెలుసుకుంటారు, వాళ్ళది వేరు. కానీ మామూలుగా వినిపించేది మాత్రం 4వ స్టేజీ వచ్చినప్పుడే పరాపశ్యంతి మధ్యమ వైఖరి అని. ఆ ప్రాకృతి కూడా నిన్న మనం చెప్పుకున్నాము. అక్కడ ప్రాకృతం కూడా అన్నాడు కదా. ఎందుకంటే వేదిక సంస్కృతి, క్లాసికల్ సంస్కృతి, ప్రాకృతం అన్నాడు. ఈ ఆర్యత వచ్చేసి 3 రకాల భాషలు అని అన్నాడు. ప్రాకృతం అంటే కూడా నేను మనం చెప్పుకున్నాం పంచ ప్రాకృతాలు అని. మాగధి, చౌరసేని, మహారాష్ట్రి, పైశాచి. పైశాచి అంటే ఈనాడు భారతం కంటే భిన్నమైన ప్రదేశాలు. అంటే ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, కాంబోడియా అక్కడ ఉండే మాట్లాడే భాషను పైశాచి అంటారు. అది కాదు, అంటే పిశాచాలతో సంబంధం లేదు, ఒక పేరు పెట్టాడు కాబట్టి. అది నేను చెప్పాను కదా బృహత్ కథ అని. 8 లక్షల శ్లోకాలతో ఉన్నది అంత పెద్ద గ్రంథం. అది అంతా కూడా అతనే పాపం ఛాలెంజ్ చేశాడు కాబట్టి మిగతా వాడు చదువుకోకుండానే తానే రాయడం, తానే అగ్నికి ఒక్కొక్క ఆకును తానే రీడర్, ది లాస్ట్ రీడర్ ఆర్ ఫస్ట్ రీడర్, ఈ హిమ్సెల్ఫ్ రీడర్, దట్స్ ఆల్. గుణాఢ్యుడు అని, గుణాఢ్య అని పాపం బృహత్ కథ రాసి. ఎందుకంటే శర్మవర్మ వాడు ఏమన్నా అంటే సంస్కృతం అండి 6 నెలల్లో నేర్పిస్తాను అన్నాడు. గుణాఢ్యుడు అన్నాడు 6 నెలలు కాదు కానీ 6 సంవత్సరాలు చదువుకున్నా, షష్టి పూర్తయినా కూడా నీకు సంస్కృతం సరిగ్గా రాదు అని ఉన్నట్టుగా మాట్లాడాడు. అందుకని రాదన్నాడు. అట్లంటే బాబు నాకు ఇప్పుడు తొందరగా కావాలి, ఎందుకంటే నేను మా రాణి నదిలో స్నానం చేస్తూ ఉంటే ఆమెతో పరిహాసంగా మాట్లాడుతుంటే మోదకై తాడయా అన్నది. లేదు ఆమె సంస్కృతంలో మాట్లాడింది. మా రాణి ఉండి మోదకై తాడయా అని ఈయనేదో కొంచెం సంస్కృతం మోదక హస్తం, గణపతి చేతిలో మోదకాలు ఉంటాయి కదా అని ఇమ్మీడియట్లీ ఆర్డర్ ఏం చేసినట్టు లడ్డూలు తట్టా తీసుకురా అన్నాడు. అనగానే వీడు ఆర్డర్ చేయడం సేనా తీసుకురా కానీ మోదకాలతో కొడుతున్నాడు. ఆమె పక్కున నవ్వింది. కార్తవీర్యార్జునుడు కాదు, చాలా మనవాడు హాలుడు, శాతవాహన రాజు. ఇది ఎగ్జాక్ట్లీ జరిగింది 2000 years ఆల్మోస్ట్ అంతే. అంతకంటే కోటిలింగాల ఇదంతా వాళ్ళదే క్యాపిటల్ సిటీ. శాతవాహనుడే ఇక్కడ పరిపాలించింది ఇదంతా కూడా, కోటిలింగాల వాళ్ళ. అయితే అక్కడ మోదక ఇస్తాడే అనుకుని వీళ్ళు లడ్డూలు తీసుకొచ్చి కొడుతున్నాడు. ఆమె పక్కున ఇంత సంస్కృతం రాగా
మా ఉదకై తాడయ. తాడయ్యా. నువ్వు నీళ్ళల్లో నన్ను నీళ్లతో కొడుతుంటే ఓ మహారాజా నీళ్లు నా మీద చల్లకొని అంటే నువ్వు లడ్డూతో ఇంత కూడా సంస్కృతం కాదన్నాడు. ఇక వీడు అన్నాడు క్యాబినెట్ మీటింగ్ తెచ్చి ఇవాళ ఏం చేస్తారో తెలియదు, నన్ను 6 నెలల్లో మేక్ మీ సంస్కృత్ స్కాలర్ విత్ ఇన్ 6 months మాక్సిమం అనే వరకల్లా ఈ గున్నాడు అన్నాడు ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ సార్, 6 నెలల్లో సంస్కృత భాష వచ్చుడేంది. ఎవరైనా నిన్ను అట్లా చేస్తే నేను రచించిన బృహత్ కథను నేను కాలబెడతాను అన్నాడు. I am challenging. Anybody, can you make it a Sanskrit scholar within 6 months? I will burn my great poem, Bruhat Katha అన్నాడు. అనగానే అక్కడ వాడు శర్వవర్మ అని ఉన్నాడు, ప్రొఫెషనల్ రైవలరీ ఉంటుంది. వాడు అన్నాడు, రాజా 6 నెలల దానికంటే మొదలే నేను నిన్ను పర్ఫెక్ట్ ఐ విల్ మేక్ యూ సంస్కృత్ స్కాలర్ అన్నాడు అని వాడు చేసేసాడు కూడా. చేసాడు. అనడం కాదు, చేశాడు. అక్షరం రాని మహారాజును సంస్కృతంలో గొప్ప పండితుడిని చేసే వరకల్లా ఇప్పుడు శర్వవర్మ ఆ బృహత్ కథను తీసుకొని నేను ఎంత కష్టపడి రాశాను. ఐ ఆమ్ ది ఫస్ట్ రీడర్ అండ్ ఐ ఆమ్ ది లాస్ట్ రీడర్ కానీ ఆయనే వెళ్ళి మళ్ళీ అని ఒక్కొక్కటి చదువుతూ ఏడుస్తూ ఇట్లా ఏడుస్తూ అగ్నిలో ఒక్కొక్క తాళపత్రం వేస్తున్నాడు. అప్పుడు పరిగెత్తుకొచ్చాడు ఆయన. ఈ విషయము రాజుకు తెలిసింది. పరిగెత్తు నువ్వు సంస్కృత పండితుడు అయ్యావు, అతను అన్నట్టుగా ఒక్కొక్కటి కాలబెడుతున్నాడు, వీఆర్ లూజింగ్ గ్రేట్ లిటరేచర్ అని పరిగెత్తి అనేవారికల్లా అప్పుడు రాజు వచ్చి ఇట్లా పట్టుకుంటాడు చెయ్యి. అప్పటికే మొత్తం ఆల్మోస్ట్ అంతా కాలిపోతుంది. ఓన్లీ కొంత మిగిలిపోయింది, కానీ చాలా వరకు పోయింది. లేకపోతే మహాభారతం ఈవెన్ అన్నమాచార్యుల దగ్గర కూడా అదే అయ్యేది. కానీ ఏదో రకంగా ఆయన సాలువ నరసింహారాయుడు తాళపత్రాల మీద, లేకపోతే ఈ ప్రొఫెషనల్ డ్రైవర్ ఉండి మిగతా కీర్తనకారులు రాసి తాళపత్రాలు పెట్టకముందే వీడు కాలబెట్టింది. ఇది నరసింహారావు గ్రహించి ఇక ఇట్లా ఎందుకంటే ప్రొఫెషనల్ డ్రైవర్లు అంతగా ఉంటుంది. పూర్వకాలంలో ఉండే ఈయన తాళపత్రం మంచిగా పాపం ఎంతో శ్రద్ధగా రాసుకుంటే ఈయన సమాప్తం చేయకముందే తాళపత్రాలు తీసుకుపోయి వాడికి ఆడబెట్టేది, లేకపోతే నీళ్లలో పడేసేది. 2 రకాలు. అప్పుడు ఇక సాల్వ నరసింహారావులు వచ్చేసి ఇక ఇట్లాగా తాళపత్రాల మీద ఇవి రాగిరేకుల మీద అదైతే పర్మనెంట్ గా ఉంటుంది. తాళపత్రాల మీద ఓకే. ఇది ఎక్కడ మనము ప్రాకృతం ఏమన్నాము? ప్రాకృత కాంప్రహెన్సింగ్ మహారాష్ట్రీ శౌరసేని మాది పైశాచ్. ఇక అర్ధమాగది ఐదే అన్నాడు అక్కడ కూడా. ఈ అర్ధమాగదిలోనే ఎక్కువ వరకు జైన లిటరేచర్ అంతా కూడా అర్ధమాగదిలోనే. 68 ఫస్ట్ పారాగ్రాఫ్. The classical Sanskrit is characterized by a strong tendency to preserve the language against change. ఎందుకంటే పాణిని వచ్చాడు కాబట్టి క్లాసికల్ సాంస్కృతిక స్టాండర్డ్ అయిపోయింది. పాణిని రాకపోతే ఇది ఎట్లా మారేదో తెలియదు, కానీ ఆయన వచ్చేసి స్టాండర్డైజ్ చేసేసాడు కాబట్టి ఇక అక్కడి నుంచి సంస్కృతం అనేది మారలేదు. ఒకే రకమైన శిష్ట పద్ధతిలో, ఆ పదం కూడా వాడాడు తను, లెర్న్డ్ ఆర్ ఎలైట్ ఆర్ సిస్టాస్. కానీ ఇతను స్టాండర్డ్ చేశారు కదా, అందరూ కూడా ప్రాతిపంప అయిపోయారు అనేది కూడా ఒక వాడ ఉంది. డిఫరెన్స్ బిట్వీన్ ది వేదిక్ అండ్ క్లాసికల్ సాంస్క్రిట్. ఫొనెటికల్లీ దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్, అది క్లియర్గా అన్నాడు. ఉచ్చారణలో ఏమీ పెద్దగా లేదు అని, ఎక్కడెక్కడ డిఫరెన్స్ ఉందో అది రాశాడు. అలా ఒకటి రాశాడు. ఢా అనేది మన సంస్కృతంలో ఉంటే వీడు అలా అని అదే రాశాడు అక్కడ, అతను రాసింది అదే. సింటాక్టికల్ డిఫరెన్స్. సింటాక్స్ అంటే ఏంటంటే వాక్య నిర్మాణ శాస్త్రము సింటాక్స్ అంటారు. నేను చెప్పాను కదా, ఇంగ్లీష్లోనైతే ఏంటంటే కర్త
క్రియ కర్మ ఉంటుంది. మన సంస్కృతంలో కానీ ఇండియన్ లాంగ్వేజ్లో కానీ కర్త కర్మ క్రియ ఇది సింటాక్స్లో వస్తుంది. దానికి ఉదాహరణ కూడా ఇచ్చాడు. ఇంద్రో గాహ అవృధో అప. ఇంద్ర డిస్క్లోజ్డ్ ద కౌస్. అక్కడనే సార్ 69. ఇది సింటాక్టికల్ డిఫరెన్స్ దగ్గర ఇచ్చాడు. ఇప్పుడు ఉదాహరణకు దేవానాం ప్రియ అని ఉంది. అశోకుడు తన శాసనాల్లో అన్నింటిలో తనను దేవానాం ప్రియ అని చెప్పుకుంటాడు. దేవానాం ప్రియ అంటే దేవతలకు ప్రియమైన వాడు, మంచి అర్థం. కానీ తర్వాత వచ్చిన తర్వాత దేవానాం ప్రియ అంటే మూర్ఖ. ఎందుకంటే వాళ్ళు చెప్పుకున్నారు కాబట్టి మళ్ళీ ఇటు వచ్చేసి ఈ అర్థంలో వాడబడింది. అలాగే పుణ్యజన అని, పుణ్యాత్ములు అని అర్థం కదా. కానీ పుణ్యజన అంటే సంస్కృతంలో రాక్షసులు అని అర్థం. నైరుతో పుణ్యజనో నైరుతో యాతు రాక్షసి అని అమరకోశంలో పుణ్యజనులు అంటే రాక్షసులు అని అర్థం. ఇప్పుడు అలాగే అగ్నికి ప్రీతి చేశాడు అంటే మంచిదే కదా, అగ్నికి నెయ్యితో హోమం చేశాడు అట్లా కాదు. కాల్చి వేశాడు అంటే ఒక్కొక్క పదానికి అర్థం చాలా, అన్ని పదాలకు అట్లే ఉంటుంది. ఒకే పదము ఆనాడు ఒక అర్థంలో వాడేది ఈనాడు ఇంకొక అర్థంలో నిండుగా ఉన్నాయి అంటే మంచి అర్థమే. నిండుగా ఉన్నాయంటే పూర్ణమనే కదా, కానీ ఏమి లేవని అర్థంలో నిండుగా ఉన్నాయి. నిండుగా ఉన్నాయి అదే అర్థం. అదే. అలాగే పుత్ర అంటే పండితుడు కొడుకు అని మంచి అర్థం, కానీ అది కాదు. పండిత పుత్ర అంటే పరమశివుంట అని. ఇట్లా అర్థాలు ఎందుకు మారి. దీపం కొండెక్కింది అంటే అర్థం ఏంటంటే దీపం ఆరిపోయిందని, అది చెప్పకుండా అశుభం యూఫేమిజం అంటారు దాన్ని. అశుభమైన పదాలని చెప్పకూడదు కాబట్టి పాజిటివ్గా చెప్పడం అసలు, దాన్ని కూడా మంచి పదాలతో చెప్పడం. ఇగో వీటితో కూడా ఏంటంటే పదాలకు అంటే దాంట్లో ఇంకా ఇది మీకు వచ్చే క్వశ్చన్ ఇది. సెమాంటిక్స్ ఒకటి, ఫోనెటిక్స్ అనేది కూడా. తైలం సమర్పించడం అంటే కరప్షన్ అనే అర్థం. ఇప్పుడు అర్థే కదా. ఈ ఉచ్చారణ దగ్గరనేమో మనం అనుకున్న ట్రైను ఇట్లా ఉచ్చరించడం, అది దాని కింద ఫోనెటిక్స్ కిందకి ఆ పదాన్ని. ఎందుకంటే ఆ భాషలోకి చేసినప్పుడు దాన్ని తెలుగులాగా ఉచ్చరిస్తాడు. ఇంగ్లీష్ పదాన్ని తెలుగు వలె ఉచ్చరిస్తాడు. ఇప్పుడు అలాగే సంస్కృతం కావాలనుకుంటే విసర్గలు పెట్టేస్తే సంస్కృతం అయిపోతుంది. ఏ భాషా పదమైనా తీసుకొని పక్కన విసర్గ పెట్టేస్తాడు, అయిపోయింది సంస్కృతం. ఎక్కడే వచ్చినా రాకున్నా వాడు అన్నమయ్య పిక్చర్లో వాళ్ళు డమాలు దానికి స్వరం పెట్టేస్తే భేదం అయిపోతుంది. పదం డమాలు పదం భేదమా, దానికి స్వరాలు పెట్టేసింది అనుకో, స్వరాలు పెడితే వేదిక సాసుకుని అయిపోయాయి అంతే కదా. లేనివాడు ఏమనుకుంటా కృష్ణజుర్వేదంలో ఉందనుకోవాలి. అట్లా ఆ భాష దాన్ని ఫొనెటిక్స్ అంటే ఇవన్నీ ఫొనెటిక్స్ చేంజ్లో వస్తాయి. ఫొనెటిక్స్ ఈ పురోహితులు కూడా పాపం పౌరోహిత్యం చేయాలనుకుంటారు, వాళ్ళు చదువుకోలేదు కానీ చేయాలి. ఏదో మంత్రంలాగా చదువుతుంటాడు, మేనేజ్ చేయాలి కదా. ఏదో ఒకటి చదివేసి దాన్ని కొంచెం స్వరాలు వేసి చదివితే వేద మంత్రాలు మంచి వేద పండితుడు అని మేనేజ్ చేయాలి కదా సార్. వాళ్ళు తప్పు కాదు కదా, చేయాలి కదా.
కాబట్టి వాడు స్వరాలు ఇస్తాడు. స్వరాలు లేని చోట కూడా స్వరాలు ఇస్తాయి. పంతులు గారు ఎంత గట్టిగా చదువుతుంది. అదే అది చేస్తుంటారు కూడా. కాదు కదా పాపం వీళ్ళు కూడా ఏదో జీవితంలో ఏం దొరకకపోతే కదా చివరికి వచ్చేది అక్కడికి కదా. ప్రతివాడు కూడా ఏదో ఆఫీసర్ కావాలి అదే ఉద్దేశం ఉంటుంది. కానీ ఏదో ఫెయిల్ అయిపోతుంటే ఏం చేస్తాడు? అప్పుడు దానికి వెళితే అప్పుడు స్వరాలు మంత్రాలు చదివితే అంత రావు. కాబట్టి స్వరాలు వేసేస్తే వచ్చిందా? అది కూడా రాకపోతే అది కూడా రాని వాళ్ళని స్వాహా బ్యాచ్ లో జాయిన్ అవ్వంటుంటాం. ఏదో పదం అనేసి స్వాహ స్వాహ అంటే అయిపోయి అది వేదమంత్రం అయిపోతుంది. స్వరాలతో చెప్పలేని వాడిని నువ్వు స్వాహా బ్యాచ్ లో జాయిన్ అయిపోవాలి. సంస్కృతంలోకి వేరే భాష నుంచి వచ్చిందని చెప్పి అంటున్నాడు. కరెక్టేనా? సంస్కృతంలోకి వేరే భాష నుంచి పదాలు అంటే వచ్చాయి. అది ఏ భాషకైనా కూడా ఇప్పుడు ఉంది. లిపి అన్నాడు, లిపి సంస్కృత పదం కాదంటున్నాడు. అంటే అని వాళ్ళే అంటాడు. కానీ అంటే అతని ఉద్దేశం ఏంటంటే మొదలు వేదిక భాష అంతా కూడా మౌఖికమే. కానీ అతను అనేది అది వేద మంత్రాలు గురువు చెప్పిన శిష్యుడు ఎక్కడైనా కూడా మౌఖికంగానే ఉంది. కానీ ఎక్కడ కూడా వేద మంత్రాలు పుస్తకాన్ని చూసి చెప్పడం లేదు కదా. అందులో అధములు అన్నాడు, పుస్తకం చూసి పాఠం చెప్పిన అలా వేద మంత్రంలో ఏంటంటే గీతి, శీఘ్రి, శిరకంపి తథా లిఖిత పాఠక. లిఖిత పాఠక ఒక పుస్తకం వేద మంత్రాలు రాయకూడదు, రాసింది చూసి చెప్పకూడదు, చదవకూడదు అని ఉంది. కాబట్టి లిపి అనేది మొదట్లో లేదు అని ఆ భావంతో అతను రాశాడు. అతని ఉద్దేశం ఏంటంటే అది. కానీ ఇది ఎప్పుడు జరిగింది? 5,000, 6,000, 10,000 సంవత్సరాల కింది మాట. అప్పుడు వేరే దేశాలే లేవా? ఉన్నాయా? ఈ దేశాలు వచ్చేవరకల్లా మన లిపి తయారైపోయింది. అది వేదకాలంలో లేకపోవచ్చు. కానీ ఈ మిగతా దేశాలు పుట్టేవరకల్లా ఎప్పటికో మన దగ్గర లిపి కూడా. ఎందుకు అంటే రామనామాంకితం చేదం అని ఆంజనేయుడు సీతమ్మకు ఉంగరాన్ని ఇస్తూ రామనామాంకితం అంటాడు కదా. ఎంగ్రేవ్డ్ ఆన్ నేమ్ ఆఫ్ రామ అని క్లియర్గా. అంటే అప్పుడు లిపి ఉందా లేదా? అట్లా మహాభారతంలో ఉంది, రామాయణంలో ఉంది. మేడం ఇస్తారా? పర్షియన్ నుంచి వచ్చిందని రాశాడు. అంటే వాళ్ళ ఆ పదాన్ని బట్టి అతను ఎట్లా ఇదేమిటి పర్షియన్ నుంచి వచ్చిందని వాళ్ళు అన్నారని రాశాడు. మనం యాక్సెప్ట్ చేసామా నా గురించి? ఓకే, అచ్చా, ఓకే, రైట్. 3 పేపర్స్ ఉన్నాయి సార్. ఒకటేమో టైం టేబుల్, బిల్ పేపరు, అసైన్మెంట్ పేపర్ నెక్స్ట్ వారం ఇవ్వాలి సార్ సాటర్డే. సరే, ఓకే, రైట్. నేను కొన్ని వీళ్ళకి ఇవ్వడం మేము ఇది కాదు అయితే. ఓకే, ఇంకేమంటారు? ఇంకెంత టైం ఎంత సార్? లేదు కంటిన్యూ కాదు మేడం, నేను మళ్ళీ వస్తాను. 1:30 అడుగుతాను. ఇప్పుడు ఈ వస్తుంది సుమేధ వస్తుంది. కానీ మీకు మళ్ళీ క్వశ్చన్ వచ్చేది ఫొనెటిక్స్ ఒక క్వశ్చన్ కంపల్సరీ, సెమాంటిక్స్ ఒక కంపల్సరీ. ఇవి 2 క్వశ్చన్స్ కంపల్సరీ క్వశ్చన్స్. ఫొనెటిక్స్ చేంజెస్, కాజెస్ ఆఫ్ ఫొనెటిక్ చేంజెస్. ఈ ఉచ్చారణ కూడా ఎన్ని రకాలుగా మారుతుంది, అది కూడా మళ్ళీ సైంటిఫికల్గా మారుతుంది. ఇష్టం వచ్చినట్లుగా అనడానికి వీల్లేదు. సైంటిఫికల్గా ఏ అక్షరము ఏ రకంగా మారుతుంది, దానికి కూడా కేటగిరీ అదంతా ఉంది. చెప్తాను నేను. ఉన్నాయి, చెప్పలేదు కదా. అబ్బో అది మెయిన్ క్వశ్చన్. మీకు కాజెస్ ఆఫ్ ఫొనెటిక్స్ ఒకటి, వెరైటీస్ ఆఫ్ ఫొనెటిక్ చేంజెస్, ఇవి 2 కంపల్సరీ క్వశ్చన్స్. అలాగే సెమాంటిక్స్ ఒక క్వశ్చన్. ఇవి 2 కంపల్సరీ వచ్చే క్వశ్చన్స్. ఇవి అమ్మో అది వదిలిపెట్టడానికి వీల్లేదు. అవి చెప్తాను ఎలాగా. అంటే అది కూడా మార్పు కూడా ఇష్టం వచ్చినట్టుగా అనడానికి వీల్లేదు కదా. ఒక పదాన్ని ఇప్పుడు బీహార్ వాళ్ళు ఏం చెప్తారంటే, బీహార్లో ఇది కామన్, పాఠమంతా చెప్తాడు ప్రొఫెసర్. పాఠమంతా చెప్పి అస్పష్ట హోగయా క్యా అంటాడు. అనేది వాడు ముందు పెడతాడు. అది పెట్టకుండా వాడు సంయుక్తాక్షరాన్ని పలకడానికి కష్టమవుతుంది కాబట్టి
ఇప్పుడు అలాగే మనం కూడా స్టూల్ అంటే ఇస్టూలు, స్త్రీ ఇస్త్రీ, ఇగో ఇట్లా పెడుతుంటాం కదా. అది ఎన్ని రకాలుగా పెట్టవచ్చు అనేది అది సైంటిఫికల్గా ప్రూవ్ చేస్తారు. అది మీకు వచ్చే క్వశ్చన్. తర్వాత కాజెస్ ఆఫ్ ఫొనెటిక్ చేంజెస్, వాట్ ఆర్ ద రీజన్స్, డైరెక్షన్స్ ఆఫ్ ఫొనెటిక్ చేంజెస్ డైరెక్షన్స్ అని చెప్తాడు అతనికి. బికాస్ ఆఫ్ దిస్ అది మళ్ళీ కొంచెం డీటెయిల్గా రూల్స్ కూడా ఉంది 3. అది కాజెస్ ఒకటి. వెరైటీస్ అయితే మెయిన్ వాడు అనేది. ఫొనెటిక్స్ అనేది బిగ్ క్వశ్చన్ మీకు కాజెస్ డైరెక్షన్స్ కొంచెం డీటెయిల్గా చెప్పండి. లేదు కదా, మీకు వచ్చేది ఎస్ఏ టైప్ క్వశ్చన్. అది ప్రతి దానికి అక్కడ టైటిల్ రాయాలి. ఇప్పుడు వాడు అంటాడు ఏదో ఒక టైటిల్ పెడతాడు. టైటిల్ 2 భాషల్లో రాయాలి, తెలుగులో రాయాలి, ఇంగ్లీష్లో రాయాలి. రాసి దానికి ఒక్కొక్క దానికి మళ్ళీ ఒక 2, 3, 4, 5 అయింది. ఎన్ని ఎగ్జాంపుల్స్ వస్తే అన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ఇప్పుడు స్వర్ణ ఉందనుకో, స్వర్ణ పోయి సువర్ణ అయింది. ఎందుకు అయింది? భక్త భగత్ అని అయింది. ఇవన్నీ రాయాలి మనం. అబ్బో అది పెద్ద క్వశ్చన్. అదే మెయిన్గా చదవాలి మనం. అది కంపల్సరీ. ఫొనెటిక్స్ ఒకటి, సెమాంటిక్స్ ఒకటి, ఈ లాస్ ఒకటి. ఈ లాస్ అని ఉన్నాయి కదా, అదే స్మాల్ క్వశ్చన్. అది కంపల్సరీ వస్తుంది. వెర్నర్స్ ఆ ఫొనెటిక్స్ లాస్ కూడా. ఈ 3 మెయిన్ క్వశ్చన్స్. వీటి నుంచి కంపల్సరీ వస్తాయి. ఫొనెటిక్ లాస్ నుంచి ఒకటి, సెమాంటిక్స్ ఒకటి, 3 క్వశ్చన్స్. అవి డీటెయిల్గా చదువుదాం మళ్ళీ. అది చదవకుంటే లాభం లేదు. ప్రాకృతం అయితే మీరు హాయిగా అది బెటర్. ఆ పుస్తకం అంటే నాకు ఇచ్చేదా? లేదు, ఇప్పుడేం లేదు. ఇది లేదు, ఇది ఇప్పుడు ఇచ్చేదే లేదు. అది తర్వాత ఇచ్చేది.